अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము ఛాందోగ్యోపనిషత్తులో క్షమ్యతాం బృహదారణ్యకోపనిషత్తులో 2వ అధ్యాయంలో 2వ బ్రాహ్మణం చెప్పుకుంటున్నాము। అందులో నిన్న 17వ మంత్రం వరకు మనం చెప్పుకున్నాము। ఈ 17వ మంత్రంలో అజాత శత్రువునే ఏదైతే విజ్ఞానమైన పురుష ఆత్మ అంటే జీవాత్మ నిద్రపోయి ఉంటుందో ఆ సమయము ఆ ఆత్మ తన ప్రాణాలన్నింటినీ కూడా తన ఇంద్రియాల అన్నింటినీ కూడా అది తనలో విలీనం చేసుకుంటుంది। విలీనం చేసుకొని హృదయాకాశంలో నిద్రపోతుంది అని చెప్పుకున్నాము। అంటే ఒక మనిషి నిద్రపోయినప్పుడు తన ఇంద్రియాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆత్మ తనలో విలీనం చేసుకొని నిద్రపోతూ ఉంటుంది। అందుకే ఇంద్రియాలు పడుకొని నిద్రపోయినప్పుడు మనం ఏ శబ్దం చేసినా ఏం చేసినా కూడా ఏం వినిపించమంట। ఎందుకంటే అప్పుడు అవి తనలో హృదయాకాశంలో జీవాత్మతో విలీనమై అక్కడ శాంతిమయ స్థితిలో ఉన్నాయన్నమాట। అందుకే ఒక జీవాత్మ అన్నిటి గ్రహించుకుంటుంది అని చెప్పుకున్నాం, విలీనం చేసుకుంటుంది చెప్పుకున్నాం। అటువంటి స్థితిని మనం స్వపితి అంటాం। అంటే ఎందుకు నిద్రపోతున్నాడు అంటే అన్ని ఆ సమయంలో అన్ని ఇంద్రియాలు శాంత స్థితిలో ఉన్నాయి, నిద్రామయ స్థితిలో ఉన్నాయని చెప్పుకుంటాం। ఎందుకంటే ఆ సమయం అంట ప్రాణతత్వం ఏం చేసింది, అన్నిటినీ దానం చేసింది। వాక్కును, నేత్రాన్ని, అలాగే శ్రోత్రేంద్రియాన్ని, మనస్సును అన్నిటినీ ధారణ చేసి అంటే విలీనం చేసుకుని అందులో వ్యాప్తి చేసుకున్నాడు। అందుకే ఆ సమయంలో అన్ని శాంతంగా ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం। అప్పుడు ఆ స్థితిలో ఇంద్రియాలన్నీ మొత్తం కూడా జీవాత్మ దానిలో విలీనం చేసుకుంది కదా। అంటే బయట ప్రపంచం యొక్క స్థితి అంటూ ఏమీ లేదు, బయట ప్రపంచం ఏమీ కనిపించడం లేదు, బయట ప్రపంచం అంతా కూడా ఏమి లేదంటే ఎందుకంటే ఇంద్రియాలను కూడా అంతర్ముఖంగా జీవాత్మతో అంటే ప్రాణశక్తి విలీనమై ఉన్నాయన్నమాట। అప్పుడు ఏ స్థితి ఉంటుంది, అప్పుడు ఏ స్థితిలో ఏమని చూస్తాం అంటే అప్పుడు బహిర్ముఖంగా ఉన్నప్పుడే జ్ఞానం కలుగుతుందా, అంతర్ముఖంగా ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేయవా అంటే ఆ సమయంలో కూడా స్వప్నావస్థ ఉంటుంది। స్వప్నంలో రకరకాల మనం కళలు కంటూ ఉంటాం, కళలు వింటూ ఉంటాం, కళలు చూస్తూ ఉంటాం। అది ఒక లోకం। ఇప్పుడు ఏ విధంగా స్థూల జగత్తులో మన లోకంలో జీవిస్తున్నామో స్వప్న లోకంలో కూడా నిజంగానే జీవించినట్టుగా ఉంటుంది, నిజంగానే ఆ రకంగానే అదే స్థితిలో ఉన్నా అని చెప్పి లోకంలోకి వెళ్ళిపోతాం। అది సహజంగా నిజంగా కట్టుకట్టినట్టుగా పూర్తిగా అక్కడ మనమే ఉన్నా అంత మనమే అంత జరిగిపోయినట్టుగా భావిస్తాం। అది లేచేంత వరకు దాంట్లో పూర్తిగా ఓతపోతపడతాం। ఒక్కోసారి అలాంటి ఘటన వచ్చేసాము భయంతో ఉలక్కిపడి లేచి కూర్చుంటాం అన్నమాట। నిజంగా ఎవరైనా చంపడానికి వస్తున్నారు, చేయడానికి వస్తుంది లేట, అది ఆనంద స్థితి కావచ్చు, ఇంకేదైనా స్థితి కావచ్చు, ఉన్నతమైన స్థితి కావచ్చు। అలాగా మహాంతమైనటువంటి ఉన్నతమైన విచారంతో ఉన్న వాళ్ళు అలాంటి కొడుకులు అలా కలుగుతూ ఉంటాడు। అంటే నువ్వు ఏ రకమైన అభిప్రాయంతో యుక్తమై ఉంటావో, దినంలో ఏ రకమైన విషయాలతో ఓతపోతమై ఉంటావో అటువంటి విషయాలన్నీ కూడా ఏమవుతాయంటే ఆ స్వప్న లోకంలో ఆ లోకంలో జీవించగలుగుతావు। ఆ లోకంలో అలాగా కంటిన్యూ కొనసాగుతూ ఉంటున్నాడు, ప్రపంచాన్ని జీవించినట్టుగా ఉంటున్నమాట। ఆ స్థితి గురించి ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది। 18వ మంత్రం చూడండి, ఏంటంటే సహ ఎత్ర ఏతత్ స్వప్నయ స్వప్నయయ
స్వప్న్యాయాః స ఎత్ర ఏతత్ స్వప్న్యాయా చరతి తే అస్య లోకాః తద్ ఉతేవ మహారాజో భవతి ఉతేవ మహాబ్రాహ్మణః ఉతేవ ఉచ్చావచం నిగచ్చతి స యథా మహారాజో జానపదాన్ గృహీత్వా స్వే జనపదే యథా కామం పరివర్తేత ఏవమేవ ఏష ఏతత్ ప్రాణాన్ గృహీత్వా స్వే శరీరే యథా కామం పరివర్తతే పరివర్తతే. ఇక్కడ ఏమంటున్నా అంటే ఆ విజ్ఞానమైన ఆత్మ జీవాత్మ ప్రాణతత్వంతో యుక్తమైన జీవాత్మ అంటే ఎత్ర అంటే ఏ సమయంలో అయితే అంటే ఏ సందర్భంలో అంటే సందర్భం అంటే సమయమే తీసుకుంటాం లేండి. ఏ సమయం నిద్రపోతున్న సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఏతత్ స్వప్న్యయ అంటే ఈ స్వప్నావస్థ పూర్వ నిద్రావస్థ ఏదైతే ఉందో స్వప్న వృత్తి ఏదైతే ఉందో దాన్ని స్వప్న్యయ అని చెప్పుకున్నాం. స్వప్న్యయ అంటే స్వప్న వృత్తి ఏదైతే ఉందో అప్పుడు నడుస్తూ ఉంటాయి. అంటే పూర్తిగా మన ఇంద్రియాలను కూడా ఆత్మ ప్రాంతత్వం విలీనం చేసుకున్నప్పుడు అప్పుడు స్వప్నాలోకంలో ఉంటామంట. ఒకసారి పూర్తిగా స్వప్నలోకం గతి చేస్తున్నా ఆచరిస్తూ ఉంటామంట. ఆ స్వప్నలోకంలో ఉన్నప్పుడు కళలు కంటూ ఉన్నప్పుడు ఏదైతే ఉందో తేహ అస్య లోకాహ అప్పుడు ఆ ఏ స్వప్నావస్థలో ఉన్నాడో ఏ స్థితిలో ఉన్నాడో ఏ లోకంలో అంటే ఏ రకమైనటువంటి ఆలోచనతో యుక్తుడే ఉన్నాడో అది ఆ వ్యక్తికి ఆలోకం అవుతున్నది. ఒక్కోసారి పశులోకంలో ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది, గాలి ఎగిరిపోతున్నట్టుగా కనిపిస్తాడు, ఒకసారి మంచి మనిషిలాగానే, ఒకసారి ఇంకా దేవతల్లాగా రకరకాల భావనలతో ఓతోపోతమై కనిపిస్తాడు. అప్పుడు ఆ స్వప్నావస్థలో ఏ స్థితిలో అయితే లీనమై ఉన్నాడో అది తనకి ఆలోకం కనిపిస్తుంది, ఆలోకంలో ఉంటాడు. అందుకే తేహ అస్య లోకాహ అది అతనికి ఆ లోకంతో యుక్తమై ఉంటుంది. ఆ లోకంలో ఉంటూ ఆయా కర్మలు చేస్తూ ఆయా స్థానంలో విచరిస్తూ ఉంటాడు ఎప్పుడు స్వప్నావలోకంలో. అందుకే తద్ ఉత ఇవ, అందుకే దాన్ని ఏ రకంగా భావించాలంటే తద్ ఉత ఇవ మానో కవి ఏ రకంగా ఆ స్వప్న లోకంలో ఉన్నా అంటే తదు ఉత ఇవ మానో ఎలా ఊహిస్తున్నా అంటే మహారాజా ఒకసారి ఒక మహారాజు లాగా భావిస్తున్నాడు. మహారాజులాగా స్వప్న లోకంలో లీనమైపోయాడు. ఒక పెద్ద రాజును అని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను అనే భావనతో ఆ స్వప్న లోకంలో కళలు కంటున్నాడు అనమాట. అలాగే అందుకే ఉత ఇవ మహారాజు భవతి ఉత ఇవ మళ్ళీ ఇంకోసారి ఏమవుతా అంటే ఒక్కోసారి ఎలా వస్తుందంటే మహాబ్రాహ్మణుని అంటే అన్ని యజ్ఞానుష్ఠాన కర్మలు అధ్యయనం అధ్యాపన క్రియా అనుష్ఠాన్ని అని నేను చేయిస్తున్నాను, బ్రహ్మజ్ఞాని అని చెప్పి ఆ భావంతో ఓతప్రతమై ఉంటున్నమాట. అందుకే ఒకసారి మహారాజుగా ఒకసారి మహాబ్రాహ్మణుడుగా అలాగా కలగంటున్నాడట. ఇంకెట్లా ఉత ఇవ ఉచ్చ అవచం అంటే ఉచ్చ స్థితిని లేదా అధమ స్థితిని కలిగి ఉన్నామట. అంటే ఉన్నతమైన స్థితిలో లేదా అధమ స్థితిలో ఉన్నట్టుగా కళ్ళు వస్తూ ఉంటాయట. ఉన్నతమైన స్థితిని ఊహించుకుంటున్నాడు, ఉన్నతమైన స్థితిలో కళ్ళగంటున్నాడు, లేదా అవన్నీ నీచమైన స్థితిని అంటే నిమ్న స్థితిని కలగంటున్నామట. అందుకే ఉచ్చ అవచం గచ్చతి ఉన్నతమైన స్థితిని లేదా నీచమైన నిమ్నమైన స్థితిని పొందుతున్నాడు. అంటే స్వప్నావస్థలో ఈ రకంగా కళ్ళకంటున్నాడు. సహ యథా మహారాజా ఇంకా ఎలా చేస్తున్నాడంటే మహారాజా అంటే ఏ రకంగా అయితే మహారాజు జానపదాన్ అంటే నగరవాసులను ప్రజలను గృహీత్వ వెంట తీసుకొని స్వే జనపదే యథాకామం పరివర్తేత తన ఒక రాజ్యం యొక్క రాజా తన రాజ్యంలో ఉన్నట్టు ప్రజలను వెంట పెట్టుకొని ఏ విధంగా ఆ రాజ్యంలో తిరుగుతూ ఉంటాడో యథాకామం పరివర్తేత ఇచ్ఛానుసారంగా తిరుగుతూ ఉంటాడు, విచరిస్తూ ఉంటాడు. ఏవమేవ అలాగే ఏష అంటే ఏ విజ్ఞాన ఆత్మ జీవాత్మ ప్రాణాత్మ ఏతద్ ప్రాణాన్ అంటే ఈ ఇంద్రియాలను ఏ విధంగా అయితే ఒక రాజా తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలను తన అధికారంలో ఉంటది కాబట్టి ఏ రకంగా కావాలంటే అక్కడ తీసుకుని తిప్పుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడో అలాగే ఈ పిండంలో ఉన్నటువంటి జీవాత్మ
ప్రాణతత్వ ఆత్మ సమస్త ఇంద్రియాలను తీసుకొని అలాగా విచరిస్తూ ఉంటుంది. అంటే స్వప్నలోకంలో ఏ రకం కావాలంటే ఆ రకంగా విచరిస్తూ ఉంటుంది. అంటే ఒక రాజుతో పోల్చి ఇక్కడ స్వప్నావస్థలో ఉండేటువంటి లోకాన్ని ఇక్కడ పరిగణించబడింది అన్నమాట. అందుకే ఈ విధంగా ఒక రాజా మహారాజు జానపద దేశం యొక్క నగరవాసులను తీసుకొని ఏ రకంగా అయితే జనపదంలో తన గ్రామంలో నగరంలో ఇచ్ఛానుసారంగా తిరుగుతూ ఉంటాడో, పరిభ్రమణ చేస్తుంటాడో, అలాగే ఏవమేవ ఏషః ఆత్మ అంటే ఈ జీవాత్మ ఏతద్ ప్రాణాన్ గృహీత్వ ఈ ప్రాణాలను అంటే ఇంద్రియాలను గ్రహించుకొని స్వశరీరే తన శరీరంలోనే యథాకామం పరివర్తేత. యథాకామం అంటే ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటుంది, పరిభ్రమం చేస్తుంటే స్వప్నావస్థలో పరిభ్రమం చేస్తూ ఉంటున్నమాట. వాస్తవం మనకి స్వప్న కళలు ఎలా వస్తుంటాయండి? సో మనం నిత్య నిరంతరంగా ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నామో, ఏ విషయంలో ఆలోచిస్తున్నామో అవే రాత్రి సమయంలో నిజంగా ఒక కథ అల్లినట్టుగా ఉంటుంది. అంటే తర్వాత స్థితి ఏం చేయబోదు, తర్వాత స్థితి ఎలా ఉంటుంది అంటే మనం చేయలేదు, సంకల్పం చేయకపోయినా నిజంగా సంకల్పం చేసిన విధంగా అలాంటి నిజంగా వాస్తవంగా అలా జరుగుతున్నట్టుగా మనకు అన్ని కనిపిస్తున్నాడు. అలాగే స్థితి మనం ఊహించలేదు, అవన్నీ ముందే జరిగిపోతాయి అన్నమాట. అంటే మనం ఒక పనిని ప్రారంభించినప్పుడు తర్వాత క్రియాకలాపాలు ఏవే ఉంటాయో అవన్నీ సహజంగా స్వప్నావస్థలో మనకి కేవలం ఇవన్నీ అనుకోకుండా కూడా మనసులో సంకల్ప మాత్రం చేత ఇవన్నీ జరిగిపోయినట్టుగా, ఇవన్నీ చేసినట్టుగా, వీటి కోసం ప్రయత్నం చేసినట్టుగా రకరకాలుగా మనం ఉన్నట్టుగా యథార్థంగా ఆ స్వప్నావస్థలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం నిత్య నిరంతరంగా దైనిక జీవనంలో ఏవైతే ఎక్కువగా ఆలోచిస్తున్నామో, ఎవరి గురించి ఆలోచిస్తుంటామో అవి మనకు అంటే మనం ఎలాంటి భావనతో ఓతప్రోతమై ఉంటే అవే రకమైనటువంటి కళలు మనకు వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా మనకు కళలు రావడం సహజం. మనం ఆలోచిస్తుంటాం కదా, మనం ఎవరి గురించి ఆలోచిస్తుంటామో, ఏ విధంగా ఆలోచిస్తుంటామో కేవలం ఆ విషయాలు మనకు రాకుండా మనం ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నాం మన మనోగత భావాలు కూడా ఇతరులకు అందుతాయండి. ఆ భావాలు ఎవరు ఏమనుకుంటున్నారు అంటే దాని వెనక మూల కారణం అక్కడ నువ్వే ఉంటావు. మూల కారణం నువ్వే ఉంటావు. ఉన్నప్పుడే నీతో సంబంధం ఏర్పడింది కాబట్టి నువ్వు అనుకునే విధంగా ఇతరుల నీ గురించి ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ వచనాలను కూడా పక్క వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, పక్క వాళ్ళు నీతో సంబంధంలో ఉండదు. వాళ్ళు అనుకునేటువంటి మనోగత భావాలు నీకు వస్తాయి, నీలో ఉండే మనోగత భావాలు వాళ్ళకి వెళ్తాయి. అంటే ఎవరి విషయంలో అయితే మనం ఎక్కువగా చింతన మననం చేస్తున్నామో అటువంటి విచారాలన్నీ కూడా దాదాపుగా నిజంగా ఆత్మీయత మన పట్ల ఉన్నట్లయితే, మన అత్యంత స్నేహం ఉన్నట్లయితే, అత్యంత అనురాగం ఉన్నట్లయితే, అత్యంత అనుబంధం ఉన్నట్లయితే మన మనోగత విచారాలు వాళ్ళ మనోగత విచారాలు మనకు ఖచ్చితంగా ఆదాన ప్రదానం అవుతుంటాయి. దాంట్లో మీరు కొంచెం ఒక్కోసారి అనిపిస్తుంది, నా గురించి ఇలా అనుకుంటున్నారేమో అందుకే నాకు ఇలా కళ వచ్చింది, నా గురించి ఈ విధంగా ఊహించారేమో ఇలాగ అందుకే ఏదో ఇలా జరిగింది. ఒకసారి అలా జరుగుతూ ఉంటాయి. అందులో ఇంకోటి ఏం చెప్తా అంటే ఇలాగ తెల్లవారుజామున వచ్చినటువంటి కళలు నిజం అవుతాయండి అలా అంటుంటాం. అలాగా ఒక్కోసారి పగటి కళలు కూడా కంటుంటాం. పగటి కంటే అలా కూర్చొని తెలియకుండానే మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, వెంటనే ఏదో ఒక స్వప్నంలోకి వెళ్ళిపోతుంది. అలా చాలా మంది మీరు గమనించి ఉండొచ్చు. కూర్చొని ఉండదు, అకస్మాత్తుగా నిద్ర వచ్చేసిందా అలా కూర్చొని చదువుతూ అలాగా నిద్ర వచ్చేసింది. ఆ క్షణకాలంలోకి ఏదో స్వప్నాలు కూడా వచ్చాయి. అంటే ఏదో ఒక కళ వచ్చేసి ఉంటుంది నీకు అప్పుడే క్షణకాలంలోనే అదంటే మాయమైపోతుందన్నమాట. అంటే అది అంత స్మరణలో ఉంటుందన్నమాట. ఒక కట్టుకథ అల్లినట్టుగా ఉంటుంది మొత్తం. అంటే కట్టుకథ అని చెప్పదు కానీ ఆ లోకంలో ఆ ప్రపంచం దిగిపోతారన్నమాట. దాంట్లో ఓతప్రోతం అయిపోతారన్నమాట, తదాకారం అయిపోతారన్నమాట. అది ప్రతి వ్యక్తికి అనుభూతి ఉంటుంది, దాని సందేహం లేదు. అందరికీ తెలుస్తూ ఉంటున్నాడు. అలాగా క్షణాల్లో మనం పగలు కూడా తెలియకుండానే అంటే మనకు ఎవరైతే అనుబంధంగా ఉండదో వాళ్ళ విషయాలు మనం ఆలోచిస్తుంటాం. ఆ విషయంలో ఇతరులకు ఎవరైతే అనుబంధంగా ఉన్నాయో వాళ్ళు ఏమనుకుంటున్నారనే విషయం కూడా మనకు దాదాపుగా నిజంగానే యథార్థంగా అదే ఉంటుంది. రెండవ అనుకోవడానికి విషయం లేదన్నట్టుగా మనకు పూర్తి యథార్థమైన స్థితిగా అలా అనిపిస్తున్నమాట. వాస్తవంగా ఇదే నెట్టిగా అనిపిస్తున్నారు. కొన్ని అలాగే ఉంటాయి. రెండవది మన అన్నికి వెళ్ళేదన్నమాట. అది నిత్య ప్రక్రియ అన్నమాట. కర్మ మొదలు పెట్టాలి, కర్మ తర్వాత ఆ కర్మ అలాగే కొనసాగుతూ ఉంటుంది. అలా కానీ మనం చెప్పం. ఆ మనసులో మాటలన్నీ అందరికి అన్ని విషయాలు చెప్పమాట. అవి మనసులో ఉంచుకుంటూ ఉంటాం. ఎవరైనా కూడా కొన్ని విషయాలు ఎంత దగ్గరి వాళ్ళైనా కూడా, ఎంత భార్యాభర్త అయినా, ఎంత తన కుటుంబ సభ్యులైనా ఎవరైనా కూడా అన్ని విషయాలు అందరికీ చెప్పుకోలేమండి. అది ఏదైనా సత్యమే కావచ్చు, యథార్థమే కావచ్చు. కొంతవరకు చెప్పగలిగితే అన్ని విషయాలు మనం మనగతంలో ఉండేటువంటి అన్ని మనం ఇతరులకు చెప్పలేదు, ఇతరులు మనకు చెప్పలేదు. ఎటువంటి అంత దగ్గర సంబంధం ఉన్నప్పుడు కూడా తల్లి తండ్రులైనా మన సొంత అన్నదమ్ములైనా, సొంత అమ్మ నాన్నలైనా కూడా మన పిల్లలైనా కూడా, పౌత్రులైనా కూడా మనం అన్ని విషయాలు అందరికీ అన్ని చెప్పుకోలేము. అది సహజం ఎవరికైనా కూడా.
మనం ఎంతవరకు చెప్పగలుగుతామో అంతవరకు అవసరమో అంతే చెప్పుకుంటా గానీ అన్ని మనోగత భావాలను పూర్తిగా ఎవరికి ఏం చెప్పం. అది కేవలం పరమాత్మ తెలిసింది, అది మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి ఇది మన విచారణ అనేది ఎప్పుడు ఎవరితో ఏ రకంగా ఆలోచిస్తున్నామో మన ఆదాన ప్రధానం అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అప్పట్లో ఒక యోగి, నేను చాలా సార్లు చెప్పినట్టున్నాను, స్వప్నావస్థ సందర్భం వచ్చినప్పుడల్లా అట్లా కొంత సాధకులు ఉండేవాళ్ళు. అంటే ఒక వ్యక్తి మీద త్రాటకం చేసి, త్రాటకం అని తెలుసు కదా, త్రాటకం అంటే మనకు అసలు త్రాటక విద్య, హఠయోగ విద్య, ఒక త్రాటక విద్య ఉందన్నమాట. ఏదైనా ఒక విషయాన్ని ఇప్పుడు సూర్యుడి మీద త్రాటకం చేస్తాడు. పొద్దున్న ఉదయించే సూర్యుడు రక్తవర్ణంలో ఉంటాడా, ఆ సూర్యుడి మీద త్రాటకం చేస్తాడు. ఆ సూర్యుని చూస్తూ ఉంటాడు. సూర్యుడు యొక్క గతిని బట్టి వాళ్ళు అలాగే గతి ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. అలా చేయంగా ఒక చక్షులకు అలాంటి సామర్థ్యం వస్తుంది, దివ్యమైన చక్షు లభిస్తాయట. ఆ చక్షుల్లో, ఎందుకంటే సూర్య కిరణాల యొక్క తేజ అత్యంత తీవ్రంగా ఉంటుంది, అత్యంత తేజవంతంగా ఉంటుంది కదా. ఆ తేజవంతం ఉందో అలా మనం నిత్య అభ్యాసం చేసినట్లయితే మనకు ఆ శక్తి వస్తుంది. మనం ఏంటంటే ఈ స్థూలంగా భౌతికంగా ఉండేటువంటి దీపాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద త్రాటకం చేసి వాటిని పగలగొట్టవచ్చు. అలా కొంతమంది ఉండేవాళ్ళు ఇప్పట్లో ఎవరు చేసేవాళ్ళు అని చెప్పి మీరు అలా ప్రయోగాలు చేయొద్దు, ఓకేనా. ఉదయించే సూర్యుని చూడడం వల్ల దాని వల్ల ఉపయోగాలు ఉంటాయి. కొంచెం దాని యొక్క కిరణాలు తేజవంతమే అంటే మనం అక్కడ బంద్ చేయాలి. ఉదయించే సూర్యుడు మాత్రమే దాని త్రాటకం చేయడం వల్ల మనకు నేత్ర జ్యోతి కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. కానీ ప్రారంభ స్థితిలో చేయాలన్నమాట. అలా చేసినట్లయితే దానివల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ సమయంలో అనేక కిరణాలతో యుక్తి, ఔషధాలతో యుక్తమైనటువంటి ఒక దివ్యమైన తేజస్సు యొక్క కిరణాలు వెలువడుతూ ఉంటాయి కాబట్టి అది మనకు మొత్తం సంపూర్ణ శరీరానికి కూడా ఉపయోగమే, అన్నిటికీ ఉపయోగమే అనమాట. అందుకే ఒక పరంపర అనేది మనకు పొద్దున్నే లేచి సూర్యునికి జలం అర్ఘ్యం ఇవ్వాలని చెప్పి అంటుంటాడు. అన్ని ఏదో రకంగా కనీసం ఉదయం లేగానే దానివల్ల కలిగేటువంటి లాభాలు ప్రతి మానవుడు పొందగలుగుతాడని చెప్పి ఆ ఉద్దేశంతో కొన్ని విధి నియమాలు ఏదో ఒకటి అనివార్యంగా పెట్టామన్నమాట. ఏదో ఒక రకంగా అయితే చేయాలని చెప్పి పూజా విధానంలో ఇంకో రకంగా, అలాగే ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంది, సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. అస్తు. కాబట్టి అటు త్రాటక విద్య ప్రకారంగా మనం ఏదైనా కూడా సాధించవచ్చు. అంటే దాన్ని అన్య స్థూల పదార్థాలు ఏవైతే ఉన్నాయో మనం ఆ చక్షుంద్రియం ద్వారా త్రాటకం విద్యతోటి మనం నిత్యంగా చూస్తూ ఉంటే పగలగొట్టే శక్తి సామర్థ్యం ఆ ఇంద్రియాలకు ఆ సామర్థ్యం వచ్చేస్తుందన్నమాట. ఏదో విషయం చెప్పాను, విషయం దాటిపోయింది. ఏ విషయం చెప్పాను, ఏ సందర్భంలో త్రాటక విద్య వచ్చింది ఇక్కడ? క్షణకాలంలో విషయం అలా మారిపోతుంది. అత్యంత వేగవంతమైంది. మన మనసులో అనుకున్నది ఇంకోటికి చేరుతుంది అనే విషయంలో చెప్పారు మహోదయ. మనకి కూర్చొని అదే పగలే కూర్చొని స్వప్నావస్థలోకి వెళ్తారని, కూర్చున్నప్పుడు గురించి ఆలోచిస్తున్నాము, వాళ్ళ మనోగతి భావాలు అది చెప్పారు. ఇంకా ఉన్నాయి కానీ ముందు చెప్పే విషయాలు త్రాటక విషయంలో ఒక విశేష మనసులో ఆలోచన వచ్చి, అంటే నా అనుభవం వచ్చిందన్నమాట. అస్తు ఓకే, గుర్తుకొచ్చింది. అది కాదు, ఒక యోగి విషయం చెప్తున్నామాట. యోగి చాలాసార్లు చెప్పాను, ఓకే అని గుర్తుకొచ్చింది. సో ఒక యోగి మనకు ఇంతకుముందుకు చెప్పాను కూడా, ఏదో మనం చైనా భారతదేశం యొక్క యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో అప్పుడు ఒక యోగి ఆత్మానంద సరస్వతి అలాంటి పేరు ఉందన్నమాట. ఆ యోగి ఆయన ఒక జీవిత చరిత్ర చాలా యుక్తిపూర్వకమైంది, మనం ఎప్పుడైనా చదవచ్చు, హిందీలో ఉండేది. చాలా ప్రాక్టికల్ గా చేసినటువంటి క్రియాకలాపాలు ఆయన. సో ఆయన మంచి యోగి అనమాట, తపస్వి వ్యక్తి. ఆయన ఇలా త్రాటక విద్య తెలిసినమాట. అంటే ఆయన యొక్క ఫోటో తీసుకొచ్చి, ఇప్పుడు త్రాటక విద్య అంటే ఏంటి, మనం సూర్యుడు త్రాటకం చేసి అలా ఒక వస్తువు మీద మనం ఫోకస్ చేస్తాం, అలాగా ఆ వ్యక్తి మీద ఫోకస్ చేసి, అలాగే అంటే ఆ చైనా దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ముఖ్య వ్యక్తి ఎవరైతే ఉన్నారో యుద్ధానికి అన్ని రకాల ఆదేశాలు ఇచ్చేటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫోటో తీసుకొచ్చి ఆయన త్రాటక విద్య చేసి, అంటే చాలా మంది ఇప్పుడు మన ఆ స్థితి అప్పుడు అంత మన దగ్గర సాధనాలు ఏం లేవు, వాళ్ళకంటే కొంచెం అన్ని సౌకర్యాలు ఉండేటమాట. మన వాళ్ళు చాలా మంది సైనికులు వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు, ఎలాగా వాళ్ళ పై చేయి అయిపోతున్నారు, ఆక్రమించుకుంటూ ముందుకు వచ్చేస్తున్నారు, దూసుకెళ్తున్నారు మన భూమిని అంతా కూడా అలా జరుగుతూ ఉండేది అనమాట. ఆ సమయంలో ఏం చేశాయంటే ఏదో ఒక ముందు ఈ సమయంలో యుద్ధాన్ని ఆపాలి, మన దగ్గర అంత సాధనాలు ఏం లేవు అనమాట, దానివల్ల నష్టం ఎక్కువ అవుతుంది అన్నమాట. అంటే అలా ఆయన జీవిత చరిత్ర రాయబడింది అన్నమాట. అప్పుడు చాలా మంది ప్రజలంతా ఇలా జరుగుతుంది కదా స్వామి, ఏదైనా చేయొచ్చు కదా, మీరు అంతా యోగులు సాధకులు ఏదైనా చేయొచ్చు కానీ అడిగితే, సార్ తీసుకొచ్చి ఆయన ఫోటో తీసుకొచ్చి చేద్దామని చెప్పి తీసుకొచ్చి ఆయన ఒకసారి బాగా చూశాడు అన్నమాట. త్రాటక విద్య ప్రకారం చూసి మొత్తం బాగా గమనించాడు అన్నమాట. మొత్తం ముఖం చూసేసి ఇంకా తర్వాత ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ధ్యానం ఆయన మీద ఫోకస్ చేసి ఆయన మనోగత భావాల మీద ప్రభావం చేశాడు అన్నమాట. అంటే ఆ యుద్ధాన్ని ఆపే విధంగా, అంటే మనసు పరివర్తన చేసే విధంగా
ఆ త్రాటక విద్య ప్రకారంగా ఆ రకంగా చేశారనమాట. అది నిజంగా అది మన సంయోగమా, దైవవశాత, లేదా నిజంగా అలా జరిగిందా ఏదైనా తర్వాత విషయం. అది మరుసటి రోజు యుద్ధం ఆగిపోయింది అన్నమాట. మరుసటి రోజే యుద్ధము దాన్ని ఆపేశారనమాట. అక్కడ వాళ్ళ పై అధికారులు అంతా ఇంకా యుద్ధం ఇక్కడ ఆపేయండి అని చెప్పి అలా చెప్పేశారనమాట. అది వాస్తవంగా అలా రాయబడింది. కానీ ఆ రక త్రాటక విద్య కూడా చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది సాధకులు అలా ఉంటారండి, కొంచెం ఈ యోగులు, సిద్ధ పురుషులు, అలాగే పండితులు, లేదంటే జాదుగారులు అంటారు. మీ ఫోటో తీసుకుని, మీ ఫ్యామిలీ ఫోటో తీసుకొచ్చి చూద్దామని చూసి చెప్తానని చెప్తా ఉంటాం. అలాగా ఒక పరంపర ఉండేదన్నమాట. మీ ఫోటో తీసుకొచ్చి నేను చూసి ఎట్లా ఉండదు, ఏ విధంగా ఉంటే మీ ఇంట్లో ఉండే సమస్యలు ఏంటి మేము చెప్పేస్తాను. కొన్ని ఫేస్ రీడింగ్ చూసి చెప్పేటువంటి లక్షణాలు ఉండేవి అన్నమాట. అలాగా ఆ త్రాటక విద్య ప్రకారంగా చాలా మంది అలా చేసేవాళ్ళు, అని చెప్పేవాళ్ళు. ఆ రకంగా ఆయన అంటే ఆ యోగంలో ఆ శక్తి అంత సామర్థ్యం ఉంటుందంట. లక్షణాలను బట్టి వెన్ని చేసి చెప్పేవాళ్ళు. కాబట్టి ఆ రకంగా ఆ యుద్ధాన్ని ఆపేశాడు ఆయన అని ఆ రకంగా ఉల్లేఖించబడింది. కానీ ఆ రకమైన సామర్థ్యం ఉంది. అంటే అలా చేసినప్పుడు వ్యక్తికి చాలా శక్తి, ఊర్జ ఖర్చు అవుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను, మీ గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది, మీ మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుంది, మీ గదిలో ఉండే మనోగత భావాలని మొత్తం అతనికి ఆదానం అవుతాయి. ఇప్పుడు మన సూర్య సంయమాత్ భువన జ్ఞానం, ఈ సూర్యుని సంయమం చేసిన సూర్యుడు ఎక్కడో ఉన్నాడు. ఆ సూర్యుని చుట్టూ ఉన్నటువంటి 7 లోకాలు అయితే మొత్తం అవన్నీ ఒక సిద్ధి. ఇది యోగ శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. సూర్య సంయమాత్ భువన జ్ఞానం, 7 లోకాల జ్ఞానం కలిసిపోతుంది. అలాగా శూన్య త్రాటకం చేస్తున్నాం. శూన్య దాన ధ్యాన సమాధిలో ఒక విషయం నిజం చేసి దాని మీద ఫోకస్ చేశాం. ఏమవుతుంది, ఆ 7 లోకాల యొక్క జ్ఞానం అంతా మొత్తం తెలిసిపోతుందన్న, దాని యొక్క రహస్యం తెలిసిపోతుంది. అలాగే ఆ వ్యక్తి మీద మనం ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తిలో ఉండే మనోగత భావాలు ఏంటి, అప్పుడు ఆయన యొక్క రహస్యం తెలిసినప్పుడు మనం దానికి అనుగుణంగా ఏం చేస్తే బాగుంటుంది, అలాగా దానికి ప్రతిక్రియ చేయొచ్చు అన్నమాట. అని యథార్థమైన స్వరూపం తెలిసినప్పుడు ఆ సమస్యకు సమాధానం, ఇంకేదైనా కానీ క్రియాకలాపాలు ఆగే ముందు వెళ్ళడానికి అని చేయవచ్చు అన్నమాట. అంటే అంత సామర్థ్యం దీంట్లో ఒక సిద్ధి, ఈ సిద్ధ పురుషుడు మాత్రం చేయగలుగుతాడు. ఆ శక్తి సామర్థ్యం అతనిలో ఆ యోగికి సామర్థ్యం ఉంటుందండి. ఎందుకంటే యోగి ఇప్పుడు నిష్ఠా నియమాలతో యుక్తమై ఉంటాడు కాబట్టి అతని యొక్క వాక్ అనేది అమోఘ వాక్ అవుతున్నాడు. అమోఘం అంటే ఎప్పుడు గురి తప్పనటువంటి, ఎప్పుడు కూడా ఆయన యొక్క వచనం వ్యర్థం కానటువంటి వాక్కు ఆ తేజోవంతం అవుతుంది, ఆ రకమైన ప్రభావం యుక్తంగా ఉంటుందన్నమాట. అందుకే చాలా మంది ఏం చెప్తే జరుగుతూ ఉంటుంది. ఏదైతే జరగదని చెప్పేది నిజంగా జరగదు వాస్తవంగా. కొన్ని యొక్క వాక్ అలా ఉంటుంది. అంటే పోయిన జన్మలో వాళ్ళు చేసినటువంటి సత్య సంకల్పం, అంటే నిరంతరంగా సత్యమే చెప్తారు. ప్రాణం మీదకి వచ్చినా సత్యమే చెప్పేవాళ్ళు అనమాట. అట్లా మనం కూడా ఇప్పుడు ఏదైనా కానీ నేను ఇప్పుడు సత్యమే చెప్తాను, సత్యమే మాట్లాడతాను చెప్తేనే తస్య అమోఘ వాగ్భవతి అని చెప్పి మహర్షి వ్యాస్ యోగ శాస్త్రంలో భాషలో రాశారు, స్పష్టంగా రాశాడు. మహర్షి పతంజలి చెప్పారు అదే సూత్రానికి భాషలో, తస్య అమోఘ వాగ్భవతి సత్య ప్రతిష్టాయం క్రియాఫలాశ్రయత్వం, అది ఒక సిద్ధి అనమాట. అంటే ఎవరైతే సత్యాన్ని ఆచరించినప్పుడు, సత్యంలో పరిపక్వత చెందినప్పుడు తస్య క్రియాఫలాశ్రయత్వం, ఆయన ఏ మాట చెప్తే జరిగిపోతుంది అంతే. అది ఏది జరుగుతుందో అది చెప్తాం, ఏది జరిగినట్టుగా చెప్పేస్తాం అనమాట. అంత శక్తి, అంత సామర్థ్యం వస్తుంది. అలాగా సిద్ధ పురుషులంతా కూడా అలా చేసేవాళ్ళు. సంయమం ద్వారా మనకు ఈ సిద్ధి ప్రకారం ఉంది కాబట్టి, విభూతి పాదం ఉంది కాబట్టి దాని ప్రకారంగా ఆ వ్యక్తి మీద కూడా ఫోకస్ చేసిన సందేహం లేదన్నమాట. అలాగే మనం కూడా ఎవరి విషయంలో అంత ఆలోచిస్తున్నాం, వాళ్ళ మనోగత బాధ మొత్తం చదివేస్తాం కానీ స్వప్నంలో కూడా అదే విధంగా మన ఉండే ఆలోచనలు ఇతరులు ఉండే ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఈ ప్రత్యేక వ్యక్తి నేను చెప్పాను కదా, మీకు అనుభూతి నాకు ఇలా కల వచ్చింది, నిజంగా వాస్తవం ఇలా అనుకుంటున్నారేమో, కాబట్టి నేను కూడా అలా చేస్తే బాగుంటుంది. నిజంగా అలా చేస్తూ ఉంటాం, ఇతరులు అలా చేస్తూ ఉంటారు, దాని సందేహం లేదు. అలా మనం తెలియకుండా ఏం చెప్పము, కానీ ఆయన మనోగత భావం ఇలా ఉండని చెప్పి ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఒకరి గురించి ఒకరు బాగా ఇది ఒక ధ్యానమే. ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తి ఎవరైనా కూడా ప్రతి నిత్యం ఏదో ఒక ధ్యానంలో ఉంటాం మనం. అది క్షిప్తావస్థ, మూడవస్థ, విక్షిప్తావస్థ, ఇదొకటి. ఒకటి ఉత్తమ స్థితి ఉంటుంది, యోగావస్థ ఉంటుంది. రెండవది క్షిప్తావస్థ ఉంటుంది, మూడవది విక్షిప్తావస్థ ఉంటుంది, మూడవది ముఖ్యంగా మూడే అన్నమాట. నాలుగవది ఇంకా అదొక నిమ్నమైన స్థితి. అంటే ప్రతి మనిషి చాంచల్యంగా ఉన్నప్పుడు కానీ ఏదో నువ్వు ఏం చేయాలన్నా కూడా, తప్పు చేయాలన్నా కూడా అక్కడ ధ్యానం అవసరం. అక్కడ నీ మనసు ఏకాగ్రత పొందడం అవసరం. నువ్వు ఏకాగ్రత కలిగినప్పుడే, ధ్యానం కలిగినప్పుడు నువ్వు ఆ పని చేయగలుగుతావు. అది మంచిగా చేయడం వేరే విషయం, కానీ ప్రతి పనిలో అక్కడ ధ్యానం అవసరము. ఎవరు ఏ పని చేసినా కూడా అక్కడ ధ్యానపూర్వకం చేయకపోతే ఆ పని చేయలేమన్నమాట. ఎందుకంటే మనసు ఒకే సమయం కేంద్రీకృతంగా పనిచేస్తుంది. కాబట్టి మనసు ఇంత వేగంగా పనిచేస్తుంది కాబట్టి మనకు అలా అనిపించడం లేదు. కానీ ఎన్నిసార్లు చేసినా ఒక సమయంలో ఒకే పని చేస్తుంది. ఒక సమయం ఒకే ఇంద్రియంతో
సంబంధం ఏర్పరచుకుంటుంది. కళ్ళు చూసినప్పుడు కళ్ళు మనసుతో యుక్తమై ఆ విషయాన్ని ఆ వస్తున్న పదార్థాన్ని వ్యక్తిని చూడగలుగుతాయి అన్నమాట. అప్పుడు ఆ సమయంలో అదే ఆ మనసునిది చక్షుంద్రియం అనేది మనసుతో కలిసి ఆ పదార్థాన్ని చూసిందన్నమాట. వెంటనే శ్రోత్రేంద్రియంతో కలుస్తున్న మనసు. అలాగా శీఘ్రంగా నడుస్తూ ఉంటుంది మనసు యొక్క ప్రక్రియ అనేక ఇంద్రియాలతో. ఇంద్రియాలు అనేకంగా ఉన్నాయి, 10 ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఒకటే. అంటే అన్ని ఇంద్రియాలతో సంబంధం ఏర్పరిచి అనుభూతిని కలిగించేది ఆత్మకు ఆ మనసే అనమాట. అంటే శీఘ్రం జరుగుతూ ఉంటాయి. అలా ప్రతి మనిషిని మనం స్టడీ చేస్తుంటాం కంటే అలా ఉండే మనసు మనోగత భావాలు మనం వ్యక్తిగతంగా చెప్తూ ఉంటాం. అలాగే సిద్ధ పురుషులు ఇంకా కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు అన్ని చెప్పగలుగుతారు. అందుకే స్వప్నావస్థలో కూడా మనకు అందరికి ఒకరికొకరికి ఆదాయ ప్రధానంగా మనకు అన్ని తెలుస్తూ ఉంటాయి అన్నమాట. దానిలో సందేహం లేదు. చాలా మటుకు దాని ప్రకారంగా ఫాలో అవుతుంటాం. అలా అని చెప్పి అన్ని సత్యం అనుకోవద్దండి. అది గుర్తుపెట్టుకొని వ్యక్తిని మనము ఒక స్టడీ చేయాలి. స్థూలంగా మనకు లేనిపోయి కూడా కల్పనాలు వస్తుంది అలా అని చెప్పి మనకు అన్ని వచ్చేస్తుంటాయి. అంటే దాంట్లో ఒక వివేకం ఉండాలి. దాంట్లో ఒక నిరంతరంగా అధ్యయనం చేసినట్లే, స్వాధ్యాయం చేసినట్లే ఇది వాస్తవమా ఇది అవాస్తవం నీకు తెలుస్తున్నాడు. నీ మనసు అంతరాత్మ బోధిస్తుంది. అంతరాత్మ నీకు స్థిరమైన నిర్ణయం కలగజేస్తున్నాడు. అలాంటి స్థితి నీకు ఏర్పడినట్లయితే దాన్ని మనం నిజం అనుకోని అట్లా ముందుకు వెళ్ళిపోవచ్చు. చాలా విషయాలు నీకు తెలుస్తాయి. నీ మనసులో అయితే సత్యమైందో, ధర్మబద్ధమైందో, లేదంటే యథార్థమైందో ఆ పని పట్ల నీకు అత్యంత ఉత్సాహంతో, ఆ పని అత్యంత నమ్మకంతో, విశ్వాసంతో ఆ పని ముందుకు చేస్తూ ఉంటాం. అది మనం కొంచెం వివేకంతో చేసుకోవాలి. వివేకం చేసినట్లు ఎప్పుడైతే అవి కొన్ని కొనసాగుతుందో కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అని చెప్పి పగడకలకు అన్నట్లుగా మనం చేతికి అందనంతది ఊహకు అందనంతటువంటి కల్పనలు కోరికల్లో యుక్తమైపోయి నేను ఆకాశంలో ఎగిరిపోతాను, ఆకాశంలో ఇవన్నీ చేస్తా అంటే అది కాదనమాట. అంటే అతిగా మన కోరికలు, అతిగా సంకల్పాలు ఉండకూడదు. సంకల్పాలు కళ ఎలా ఉండాలంటే మనకు అందుబాటులో ఉండాలి. మనకు మన యోగ్యతకి సామర్థ్యానికి అనుగుణంగా ఉండాలి. యోగ్యతను సామర్థ్యానికి సమానం కాకుండా అతిగా చేసినట్లయితే అది ఫలితం మనకి వ్యక్తిగత హాని కలుగజేస్తుందన్నమాట. కానీ ఈ స్వప్నావస్థ విషయంలో మనము కొంచెం మన మనసుని కేంద్రీకరించినట్లే మనసు శాంతపరుచు మనకు తెలుస్తాయి. ఓకేనా? అక్కడ ఆ సందర్భంలో ఇక్కడ ఇవన్నీ చెప్పబడ్డాయి. వస్తు కాబట్టి ఈ రకంగా మనం అందుకే రాజు ఏ విధంగా అయితే తన ఆధునిలో ఉన్న ప్రజలను తీసుకొని విచరిస్తూ ఉంటాడో అలాగే ఈ ప్రాణ ఆత్మ అంటే జీవాత్మ తన పిండంలో ఉన్న ఇంద్రియాలను తీసుకుని అలాగే విచరిస్తూ ఉంటుంది. అలాగే మన మనసు కూడా నిజంగా ఇతరుల యొక్క మనోగత భావాలను అర్థం చేసుకుంటూ కూడా అలాగే విచరిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే మనం ఎక్కువగా మన గురించి ఆలోచించడం కన్నా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మీరు గమనించుకోవచ్చు, పరీక్షించుకోవచ్చు, ఆత్మనిరీక్షణ చేసుకోవచ్చు. మనం మన గురించి ఆలోచించాం, ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచిస్తాం. మన గురించి చాలా తక్కువగా ఆలోచిస్తాం. మన ఇది కావాలి అది కావాలని చెప్పి కుటుంబ విషయంలో, అన్య విషయంలో, కూతురి విషయంలో, కొడుకు విషయంలో, పిల్లల విషయంలో, ఇంకేదైనా భర్త విషయంలో, భార్య విషయంలో ఏదో ఒకటి మనకు ఇతరుల విషయంలో ఆలోచిస్తున్నాం. మన గురించి మనం ఆలోచించడం చాలా తక్కువగా ఉంటుంది. ఒక యోగి మాత్రం తన గురించి తనలో ఆత్మావలోకంలో ఉంటాడు, ఆత్మనిరీక్షణలో ఉంటాడు అన్నమాట. కానీ ఎక్కువ శాతం మనం ఇతరుల యొక్క అది ఏదైనా కావచ్చు, మన లక్ష్యం వైపు, మన ధర్మం వైపు, మన వృత్తి కర్మ వైపు ఏదైనా ఒకటి అలాగా అన్ని విషయాల మీద మనం మనసు డిపెండ్ అయి ఉంటుంది. మన ఆత్మ కళ్యాణం కొరకు మనం తక్కువగా ఆలోచిస్తాం. కాబట్టి మనం దానికోసం ప్రయత్నం చేయాలి. అస్తు ఈ రకంగా మనం 8వ మంత్రం 18వ మంత్రం చెప్పుకున్నాం. जिस समय यह ఆత్మ స్వప్నికి వృత్తి సే విచరిత, స్వప్నం అంటే కళ యొక్క వృత్తితో విచరిస్తూ ఉంటుందో, తిరుగుతూ ఉంటుందో, అర్థాత్ స్వప్న దేక్తే అంటే కళ చూస్తూ ఉంటుందో, ఉస్ సమయ్ ఇస్కే వహ్ లోక్, ఆ సమయంలో ఆ లోకంలో, ఆ స్వప్న లోకంలో చేసిన కర్మాల ఫలాలకు అనుగుణంగా అది ఆ రకంగా గతిశీలంగా ఉంటుంది. స్వప్నలోకంలో మనకు అన్ని రకాల మన స్థూల అవస్థలు ఏ విధంగా జీవనం జీవిస్తున్నాం అలాగే స్వప్నావస్థలో అదే విధంగా జీవిస్తూ ఉంటామంట. కర్మానుగుణంగా ఫలాన్ని ప్రాప్తిని పొందుతూ ఉంటామంట. అదొక లోకం, అదొక ప్రపంచం అన్నమాట. వహాబి అందుకే ఆ స్వప్నావస్థలో ఒకసారి మహారాజుగా అవుతాడు, ఒకసారి మహాబ్రాహ్మణుడు అవుతాడు, అలాగే ఒకసారి ఉన్నత స్థితిలో ఉంటాడు, నిమ్న స్థితిలో అలాంటి గతిని పొందుతూ ఉంటాడు. జిస్ ప్రకారం కోయి మహారాజా ఏ రకంగా అంటే ఏదైనా ఒక మహారాజు తన ప్రజలను తీసుకొని దేశంలో తన రాజ్యంలో ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాడో అలాగే ప్రాంతత్వ జీవాత్మ కూడా తన పిండంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నిటిని కూడా తీసుకొని విచరిస్తూ ఉంటుంది, గతిశీలంగా ఉంటుంది. అందుకే ప్రాంతత్వం మా జీవాత్మ సంకల్పం చేసేంత వరకు ఏ ఇంద్రియం కూడా పనిచేయదన్నమాట. మనలో కోరిక ఆశ కలిగినప్పుడే ఈ పని చేయాలనుకుంటే మనసుపై ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది అన్నమాట. చూడాలనుకుంటే మనసుకు చెప్తుంది, మనసుపై చక్షుంద్రియంలో సంపర్కం ఏర్పడుతున్నాడు, చక్షుంద్రియంతో సంబంధం ఏర్పడుతున్నాడు. ఆ రకంగా ఏ ఇంద్రియంతో పని చేయాలనుకుంటే ఆ ఇంద్రియాన్ని మనసు ఆత్మ సంకల్పం చేయడం ద్వారా మనసు
ఏ ఇంద్రియంతో పని చేసుకున్నా ఆ ఇంద్రియాన్ని సంకేతిస్తుంది, ప్రేరేపిస్తుంది అనమాట. అస్తు, ఈ రకంగా మనం 18వ మంత్రం చూసాం. నెక్స్ట్ చూడండి. అథ యదా సుసుప్తో భవతి యదా నా కస్యచన వేద హితాః నామ నాడ్యో 270 సహస్రాని హృదయాత్ పూరితం అభిప్రతిష్టంతే తాభిః ప్రత్యవసృప్య పూరితతి శేతే స యథా కుమారో వా మహారాజో వా మహాబ్రాహ్మణో వా అతగ్నిం ఆనందస్య గత్వా శయిత ఏవం ఏష ఏతత్ శేతే. అంటే ఇక్కడ ఏముంటుందంటే అథ యదా సుషుప్త అంటే ఎప్పుడైతే సుషుప్త అంటే బాగా గాఢ నిద్రలో యుక్తమై ఉన్నావో, సుషుప్త అంటే బాగా గాఢ నిద్రపోయి ఉన్నావో, అథ యదా సుషుప్తో భవతి బాగా గాఢంగా నిద్రపోతున్నావో, యదా నా కస్యచన వేద ఆ సమయంలో బాగా గాఢంగా నిద్రపోయినప్పుడు అక్కడ స్వప్నావస్థ కళలు కూడా లేవు, ఏ స్మరణ లేదు, ఎటువంటి ఆలోచన లేదు, పూర్తి శాంతంగా నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు, ఎక్కడ పడుకున్నావో తెలియదు, ఏ సంబంధం ఏ అనుబంధం ఏది ఉండదు అనమాట. పూర్తిగా బ్రహ్మలో ఐక్యమైపోతావు అలాంటి స్థితి అనమాట. అందుకే నా కస్యచన వేద అంటే నీకు ఏమి తెలియడం లేదు ఆ సమయంలో, బాగా గాఢంగా నిద్రపోతున్నప్పుడు. నా కస్యచన వేద ఆ సమయంలో హితాః నామ 270 సహస్రాని హృదయాత్ పూరితతం అభిప్రతిష్టంతే. ఆ సమయంలో ఎలా ఉంటుందంట, ఎప్పుడైతే గాఢంగా నిద్రపోతున్నావో, ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి విషయం నీకు గుర్తు లేదు, అక్కడ శాంత స్థితిలో ఉన్నావో, అప్పుడు ఎలా ఉంటుందంట, అప్పుడు హితానామ నాడ్య నీ హితం కోరుకునే నాడులు కొన్ని ఉంటాయంట. ఏంటివి? హృదయాత్ 270 సహస్రాన్ని నాడ్య. హృదయం నుంచి మనం ముందుకు చెప్పున్నాం, హృదయం నుంచి 72,000 కోట్ల నాడులు, ఏంటంటే 72,000 కోట్ల నాడు హృదయం నుంచి మొత్తం శరీరంతో వ్యాపించి ఉన్నాయంట. ముఖ్యంగా ఆధారం గుండె కదా, కాబట్టి అక్కడి నుంచి 72,000 కోట్ల నాడులు, అందుకే 270 సహస్రాని హృదయాత్ పూరితతం అంటే పూర్తిగా అంతటా వ్యాపించి ఉన్నాయి. మూల కింద నుంచి చిన్న చిన్న నాడులు పల్సగా ఉంటాయంట, దాదాపు పోగుల 72,000 కోట్ల నాడులు అంతటా వ్యాపించి ఉన్నాయి. ఓకేనా? అందుకే పూరిత అభిప్రతిష్టంతే అంతటా వ్యాపించి ఉన్నాయంట. తాభిః వాడి ద్వారా అభిప్రతిష్టంతే అదకంగా గతిశీలంగా ఉన్న అంతటా వ్యాపించి ఉన్నాయి. తాభి ఆ నాడుల ద్వారా ప్రతి అవసృప్య పూరితతి తాభిః ప్రతి అవసృప్య అందులోంచి డిస్థీరియా మహోదయ, డిస్థీరియా పూరితతం. అందులోంచి ఒక నాడి అవసృప్య అంటే ఒక సైడ్ గా, అంటే ఒక నుంచి దాన్ని ఒక నాడి ముఖ్యమైనది ప్రధానమైనది సుషుమ్న నాడి అంటది. అంటే ఆ తాబి ఆ నాడుల ద్వారా ప్రతి అవసృప్య అంటే ఒక సైడ్ నుంచి ముఖ్యమైనటువంటిది ప్రధానమైనటువంటిది పూరితతి శేతే ఒక నాడి ఉంటుందన్నమాట. అది ఒక నాడి ఉంటుంది. ఏ నాడి అంటే అది సుషుమ్న నాడి. ఏ నాడి అది? సుషుమ్న నాడి అంటామట. అంటే వీటికంటే భిన్నంగా ఉంటుంది. ఈ 72,000 కోట్ల నుంచే ఒక నాడి ఎలా ఉంటుంది, ఒకటి ప్రధానమైనటువంటిది ముఖ్యమైనటువంటిది సుషుమ్న నాడి ఉంటుంది. 72,000 కోట్ల నాడులోనే ఇది ఒక నాడి అనమాట. కానీ ప్రధానమైంది ఏదో అంటారా, ఒక శాఖ ప్రధానంగా ఉంటుంది, శాఖే చుట్టూ అవాంతర శాఖలు ఉంటాయి, ఆ శాఖ ప్రశాఖలు ఉంటాయి. అది మెయిన్ శాఖ ఏదైతే ఉందో అలా అది ఏదైతే ఉందో దాన్ని ప్రధాన శాఖ అని చెప్తాం. అలాగే ఇక్కడ సుషుమ్న నాడి ప్రధానంగా ఉంటుంది అన్నమాట. అందులో వ్యాపించి ఉన్నప్పటికీ కూడా అక్కడ హృదయం నుంచి వ్యాపించిన నాడుల్లో ఈ సుషుమ్న నాడి ఒక ప్రధానంగా ఉంటుంది. అందుకే పూరితతి అని చెప్పుకున్నా ఇక్కడ
ప్రతి అవసృప్య పూరితతి అంటే ఒక సుషుమ్న నాడి అక్కడ నిద్రపోతూ ఉంటుంది, అక్కడ విస్తరించి ఉంటుంది, అక్కడ శాంతంగా ఉంటున్నమాట, అది నిద్రావస్థలో ఉంటున్నమాట. అందుకే మన కుండలి జాగరణ అని చెప్పి మనకు అష్టచక్ర నవద్వారాలు అష్టచక్రాలు ఉన్నవి, సుషుమ్న నాడి మన సుషుమ్న నాడి జాగృతం చేయాలనుకుంటామట, అది శయనావస్థలో ఉంటున్నమాట, శాంత స్థితిలో ఉంటున్నమాట. అందుకే అదే ఆ రకంగా సుషుమ్న నాడి కూడా 72,000 కోట్ల నాడుల నుంచి ఒక నాడి ప్రధానమైనటువంటి సుషుమ్న నాడి అని చెప్పి చెప్పుకున్నాడు. అందులో స యథ ఆ నాడు ఎలా ఉంటుందంటే అది మామూలుగా బంధు స్థితిలో ఉంటున్నాడు, దాని యొక్క గతి అవరుద్ధంగా ఉంటుందన్నమాట. స యథ కుమార మహారాజ మహాబ్రాహ్మణ వా అంటే కొయి రాజా కావచ్చు, కొయి రాజకుమారుడు కావచ్చు, కొయి మహాబ్రాహ్మణుడు కావచ్చు. అతిజ్ఞం అంటే పరాకాష్ఠను పొందినటువంటి, అత్యంత ఉత్కృష్టతను పొందినటువంటి, ఆనందస్య గత్వ ఆనందతను పొంది, ఆనందస్య గత్వ శయిత అంటే ఈ సుషుమ్న ప్రధానమని చెప్పినదా అన్ని గతిశీలంగా ఉన్నాయి, అంతలో వ్యాపించి ఉన్నాయన్నమాట ముఖ్య హృదయ ప్రదేశం నుంచి. ఇక్కడ ఏమంటున్నా అంటే అందులో ప్రధానమైన సుషుమ్న నాడి అంటే సుషుమ్న నాడి అని చెప్పుకుంటున్నామో, ఆ సుషుమ్న నాడిలో మిగిలిన నాడుల యొక్క ఏవైతే ఉన్నాయని గతిశీలంగా ఉంటాయి అవన్నీ నాడుల్ని ఎప్పుడైతే వీటిలో విలీనం అయిపోతాయో అవన్నీ అవి కూడా మొత్తం శాంతమైపోతాయి. ఇప్పుడు మనం సమస్త ప్రాణశక్తిలో అన్ని సమస్త ఇంద్రియాలు అన్ని మొత్తం విలీనమైనప్పుడు శాంతంగా ఉన్నాయి, నిద్రపోతున్నాయని చెప్పిన కదా, అలాగే ప్రాణతత్వాన్ని కూడా మనం విలీనం చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 72,000 కోట్ల నాడుల యొక్క అది ఎప్పుడైతే వివేక స్థితి సమాధి స్థితిలో కలుగుతుందన్నమాట. ఈ మొత్తం 72,000 కోట్ల నాడుల యొక్క గతివిధి ఏదైతే ఉందో అవన్నీ సుషుమ్న నాడిలో లీనమైపోతాయి. సుషుమ్న నాడి ఏ విధంగా శాంతంగా ఉంటుందో, ఎప్పుడైతే ఈ గతివిధి యొక్క సుషుమ్న నాడిలో విలీనం అయిపోతాయో అప్పుడు అత్యంత శాంతి స్థితి కలుగుతుందన్నమాట. అది చెప్తుంది ఇక్కడ. అప్పుడు పరాకాష్ఠ స్థితి అన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ నాడులు కూడా ఎప్పుడు ఆ ప్రాణతత్వంలో సుషుమ్న నాడిలో నిద్రపోతాయో, సుషుమ్న నాడిలో విలీనం అయిపోతాయో, అంటే విలీనం కాబట్టి అక్కడ దాంట్లో అంతర్గతంలోకి వచ్చేస్తాయో అప్పుడు ఏమవుతాయంటే అది బాలకుడు కావచ్చు, మహారాజా కావచ్చు, మహాబ్రాహ్మణుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అతిజ్ఞం అత్యంత పరాకాష్ఠ స్థితిని పొందినప్పుడు, అత్యంత ఉత్కృష్టమైన స్థితిని పొందినప్పుడు ఆనందస్య గత్వ ఆనందాన్ని పొంది శయిత అందులో లీనమవుతాడు. అత్యంత ఆనంద స్థితిని పొందుతూ అందులో లీనమవుతాడు అన్నమాట. ఏవమేవ శేతే. అందుకే అటువంటి స్థితి ఏర్పడినప్పుడు సుషుప్తి అవస్థ అంటే గాఢనిద్ర అంటామంట. అంటే గాఢనిద్రలో సుషుమ్న నాడి నిద్రపోతూ ఉంటున్నాడు. సుషుమ్న నాడి నిద్రపోయినప్పుడు ఆ సమస్త నాడుల యొక్క గతివిధులను కూడా అందులో నిద్రపోతూ ఉంటాయి. అందుకే అత్యంత శాంతి స్థితి ఉంటుంది, అత్యంత ఆనంద స్థితి ఉంటుంది. బాగా నిద్రపోయినప్పుడు కలిగే ఆనందం మనం లేచిన తర్వాత అది అనుభూతి కలుగుతుంది. ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు శరీరం అంతా శాంతంగా ఉంటుందన్నమాట. మనిషి కంటి నిండా బాగా నిద్ర పట్టిందనుకోండి, సగం జబ్బులు సగం రోగాలు నష్టం అవుతాయి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది, డాక్టర్లు చెప్తుంటామట. ఓకేనా. నిద్ర అర్ధ రోగ హరి అనే ఒక వాక్యం ఉంది. అస్తు. కానీ ఆ నిద్ర అనేది వ్యక్తికి శాంతం అవుతుంది. అందుకే కాసేపు నువ్వు పడుకో, కాసేపు రెస్ట్ తీసుకో అంటుంటాం మనం. ఎందుకంటే అలా నిద్ర కలిగినప్పుడు ఆ సుషుమ్న నాడు ఏదైతే ఉందో ఆ బహత్ర నాడు అత్యంత వేగవంతంగా ప్రగతిశీలంగా ఉన్నాయి, గతిశీలంగా ఉన్నాయి, అవన్నీ అందులో శాంతం అవుతాయి. వచ్చి దాంట్లో విలీనమైనప్పుడు అవి శాంత స్థితిలో ఉంటాయి. అప్పుడు అత్యంత ఆనంద స్థితి కలుగుతుంది ఆ వ్యక్తికి. అత్యంత గాఢ నిద్రలో ఉన్నాడు కాబట్టి గాఢ నిద్ర అంటే అక్కడ బ్రహ్మలో ఐక్యమేడు, ఆత్మస్వరూపంలో ఐక్యమేమన్నమాట. ఎందుకంటే మనం చెప్పాం సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూప్త అని చెప్పి. సుషుప్తి అవస్థ, మోక్ష అవస్థ, అలాగే సమాధి అవస్థ, బ్రహ్మావస్థలు. అంటే అప్పుడు అన్ని శాంతం చేసుకొని తనలో విలీనం చేసుకొని జీవాత్మ అక్కడ తన స్వరూపంలో ఐక్యం అవుతుంది, పరమాత్మ యొక్క స్వరూపంలో ఐక్యం అవుతుంది, అత్యంత ఆనందానుభూతి పొందుతూ ఉంటుందన్నమాట. అందుకే పిల్లలు పడుకొని నిద్రపోతుంటే లేపకుండా చూస్తూ ఉంటామట. వాళ్ళ యొక్క భంగిమలు చూస్తుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంటే పూర్తిగా ఓతపోతమే ఉంటామట. ఎంత చూడటానికి చూడముచ్చటగా ఉంటుందన్నమాట. అక్కడ ఆ ప్రశాంతం నిద్రపోతుంటాయి. ఎవరైనా కానీ బాగా నిద్రపోతుంటే మనం డిస్టర్బెన్స్ చేయమన్నమాట. ఒక్కోసారి ఆ స్థితి మనకు కనిపిస్తుందన్నమాట. సామాన్య స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తి చాంచల్యంగా, స్వప్నావస్థలో ఉన్నప్పుడు వ్యక్తి యొక్క నిద్ర ఒక భిన్నంగా ఉంటుంది, ఆయన గతి భిన్నంగా ఉంటుంది. అది గాఢంగా నిద్రపోయిన వ్యక్తి యొక్క స్థితి భిన్నంగా ఉంటుంది. మీరు గమనించవచ్చు. గాఢంగా నిద్రపోతున్న వ్యక్తికి కదలికలు లేకుండా శాంతంగా నిద్రపోతుంటామట. అక్కడ మళ్ళీ ఇది ఉండదు అన్నమాట. స్వప్నావస్థలో ఉన్న వ్యక్తి ఇటు అటు అన్ని రకాల పొదులుతూ ఉంటాడు, ఇటు అటు పొదులుతూ ఉంటాడు అన్నమాట. స్థిరమైన స్థితి ఉండదు. మనసు పనిచేస్తుంది, గతిశీలంగా ఉంది, కానీ శాంత స్థితి లేదనమాట. అంటే ఏదో ఒక స్వప్న లోకాలు తిరుగుతున్నాడు, ఆ లోకంలో పరిగెడుతున్నాడు అన్నమాట.
అంటే ఆ యొక్క స్థితి యొక్క గతిలో ఆ వ్యక్తిని చూడగానే మనం కూడా చాలా మందికి లేపాలనిపించదు మనకు కూడా. ఆ స్థితి మనకి వెంటనే ఒక అనుభూతిని కలుగజేస్తుంది అన్నమాట అటువంటి వ్యక్తిని చూడగానే. మరి ఆ రకమైన స్థితి అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? సుషుమ్న నాడులు 72,000 కోట్ల నాడుల యొక్క ఇక్కడ విలీనం అయిపోతాయో, శాంతమవుతాయో, అప్పుడు నిద్రపోతూ ఉంటుందో ఆ స్థితిలో అత్యంత ఆనందాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందుకే అతిజ్ఞం ఆనందస్య గాత్వ శయిత, అప్పుడు అత్యంత ఆనంద పరాకాష్ఠ స్థితిని, ఉత్కృష్టమైన స్థితిని పొంది అందులో విలీనం అవుతాయి కాబట్టి, నిద్రపోతాయి కాబట్టి ఆనంద స్థితి కలుగుతుంది. ఏవమేవ, అలాగే ఏషః శ్రేతే, అలాగే ఈ జీవాత్మ కూడా శాంతంగా ప్రశాంతంగా గాఢతో నిద్రపోతుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క, ఈ మంత్రం యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనమాట. చూడండి, इसके पश्चात जब वह गहरी नींद में सोता है, బాగా గాఢంగా నిద్రపోతున్నాడు, जिस समय वह किसी विषय में कुछ भी नहीं जानता, అలా గాఢంగా నిద్రపోవడం ఎటువంటి విషయంలో ఏమీ తెలియదు అనమాట. उस समय हिता नाम की जो 72,000 నాడియా హృదయసే, అంటే హిత అంటే హితము కోరుకునేటువంటి ఒక నాడి ఉంటున్నాడు. హితా నాడి అని పేరు పెట్టామట. దాన్ని సుషుమ్న నాడి. హిత అంటే సుషుమ్న నాడి పేరు గల 72,000 నాడియా, 72,000 కోట్ల నాడులు. 72,000 నాడులు, కోట్లు కాకుండా కోట్ల శబ్దం వచ్చింది ఇక్కడ. ఇక్కడ 72,000 నాడులు అని చెప్తున్నా ఇక్కడ. 72,000 నాడియా, 72,000 నాడులు హృదయం నుంచి సంపూర్ణ శరీరమే వ్యాప్తి హోకర్ స్థితి, సంపూర్ణ శరీరంలో వ్యాపించి స్థిరంగా ఉన్నాయి, ఆ రకంగా స్థిమితై ఉన్నాయన్నమాట, గతిశీలంగా ఉన్నాయి. ఉస్కే ద్వారా బుద్ధికి సాత్ జాకర్, అవన్నీ కూడా ఏమవుతున్నాయి? బుద్ధి ద్వారా కలిసి, బుద్ధితో కలిసి వెళ్ళి బహు శరీరమే వ్యాప్తి హోకర్ శయన కర్త, బుద్ధి ద్వారా కలిసిమెలిసి, బుద్ధి ఏ రకంగా ప్రేరేపిస్తుంటే, మనసు ఏ విధంగా ప్రేరేపిస్తుంటే ఆత్మ ద్వారా ఆ రకంగా అవి గతిశీలంగా పనిచేస్తుంటే ఆ రకంగా శాంతంగా ఉంటాయండి. ఏ రకంగా స్థితితో గతిశీలంగా ఉంటే ఆ రకంగా గతి విధంగా నిరంతరం కొనసాగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ శరీరంలో వ్యాప్తం అయిపోయి శయనకర్త అంటే వ్యాపించి ఆ రకంగా శయనిస్తూ ఉంటాయి, శాంతిస్తూ ఉంటాయి. వహు జిస్ ప్రకార్, ఎలాగంటే వహు జిస్ ప్రకార్ కోయి బాలక్ అథవా కోయి మహారాజా లేదంటే కోయి మహాబ్రాహ్మణుడు ఆనందకి చరమ సీమాకు ప్రాప్తి హోకల్సి అవుతాయి, అంటే అత్యంత ఆనంద స్థితిని పొందిన తర్వాత పరమ సీమాలోకి అత్యంత ఉత్కృష్టమైన స్థితిలోకి వెళ్ళి ఏ విధంగా నిద్రపోతుంటాడో అలాగా ఉసీ ప్రకార్ యహుబీ సోతా హే, అంటే ఒక దివ్యమైన దేవతలు ఏ విధంగా ఉత్కృష్టమైన స్థాన్ని పొంది అక్కడ అత్యంత ఆనంద స్థితిని పొందుతూ ఉంటుందో అలాగే ఈ సుప్తావస్థలో గాఢ నిద్రావస్థలో ఆ రకంగా జీవాత్మ నిద్రపోతూ ఉంటుంది. అంటే ఆ రకంగా శాంత స్థితిలో ఉంటాడు ఆ వ్యక్తి అని చెప్పి ఇక్కడ ఈ 19 యొక్క మంత్రాంశాన్ని మనం చెప్పుకున్నాం. అస్తు, ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ చూడండి 20వ మంత్రం. స యథా ఊర్ణోభిస్తంతు న ఉచ్ఛరేత్ యథా అగ్నేః క్షుద్రాః విస్ఫుల్లింగాః యుచ్ఛరంతి ఏవమేవ అస్మాద్ ఆత్మనః సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని వ్యుచ్ఛరంతి, సర్వాణి భూతాని వ్యుచ్ఛరంతి, సర్వే వ్యుచ్ఛరంతి. తస్య ఉపనిషత్ సత్యస్య సత్యమితి ప్రాణా వై సత్యం తేషాం ఏష సత్యం, తేషాం ఏష సత్యం. ఇక్కడ ఈ మంత్రంలో కూడా ఏమంటున్నా అంటే ఇక్కడ చూడండి, స యథా ఇలాగంటే ఊర్ణ నాభి, స యథా ఊర్ణ నాభి తంతు నోచ్చరేత్, తంతు నోచ్చరేత్, తంతునా సారీ తంతునో కాదు తంతునా ఉచ్చరేత్. స యథా ఊర్ణ నాభి తంతునా ఉచ్చరేత్ యథా అగ్నేః, తంతునా ఉచ్చరేత్ అంటే ఇక్కడ ఆ తంతు యొక్క సహాయం చేత, ఉచ్చరేత్ అంటే ఒక ఊరిన నాభి అంటే మనకు బయట గోడల పైన మనకు ఎక్కడైనా భవనాల పైన ఒక మకడిక జాల ఆ నోట్లో నుంచి లాలాన్ని తీసి మొత్తం ఒక వల్లలాగా తయారు చేస్తూ ఉంటుంది. ఆ వల్లలాగా చేయడం వల్ల దాని చిన్న చిన్న దోమలు అవన్నీ వచ్చేసాక దాన్ని ఇరుక్కపోతాయి అన్నమాట. అవి మన వాటిని భుజిస్తూ ఉంటుంది. ఏంటండి సాలెపురుగా? వస్తు ఏదో చెప్పారు సాలెపురుగు, అది అలాగా దాన్ని ఇక్కడ ఊదిన నాభి అని చెప్పుకున్నాం సంస్కృతంలో. అది తంతు అంటే అది దాని యొక్క లాలాజలం ద్వారా ఒక సహాయం చేత అంటే అది మొత్తం విస్తరింపజేసి నోట్లో లాలాజలం మొత్తం అలాగ వల్లలాగా తయారు చేసింది. వాటి యొక్క సహాయం చేత ఆ పైకి కిందికి పైకి నాలుగు తిరుగుతూ ఉంటుందా మొత్తం అలాగా, నాలుగు వైపులా తిరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే తంతున
ఉచ్చలేత అంటే పైకి కిందికి తిరుగుతూ ఉంటుంది. యథ ఎలాగంటే దాని ఇంకా ఉదాహరణ చేశారు. అగ్నే క్షుద్రాహ అగ్నికే క్షుద్ర అంటే చిన్న చిన్న విస్ఫుల్లింగ అంటే అగ్ని యొక్క చిన్న చిన్న విస్ఫుల్లింగాలు అంటే చిన్న చిన్న చింగాలు నిప్పురవలు ఏవైతే ఉన్నాయో విస్ఫుల్లింగాహ విచ్చరంతి ఏ విధంగా ఒక అగ్ని నుంచి ఎగిరిపోతూ చిన్న చిన్న నిప్పురవలు ఏ విధంగా బయటకు ఎగురుతూ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా తంతు యొక్క సహాయం చేత ఏ విధంగా అయితే నాభి కిందికి పైకి గతిశీలంగా ఉంటుందో అలాగే ఏవమేవ అస్మాత్ ఆత్మనః అలాగే విజ్ఞానమైన ఆత్మ ప్రాణతత్వ ఆత్మ అయితే ఉందో జీవాత్మ అయితే ఉందో ఏవమేవ అస్మాత్ ఆత్మనః సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వే భూతాన్ని విచ్చరంతి. అలాగే ఈ ఆత్మతోటి అన్ని ప్రాణాలు అంటే పంచప్రాణాలు అంటే పంచప్రాణాలు అలాగే పంచప్రాణాలు యుక్తమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సర్వాణి భూత సమస్త భూతాలు. ఎందుకంటే పిండంలో అంటే బ్రహ్మాండంలో ఏమైనా తత్వాలలో పిండంలో అవే ఉన్నాయన్నమాట సూక్ష్మీభూతంగా. ఇప్పుడు పాంచభౌతికం శరీరం అని చెప్తున్నాం కదా, అందుకే అన్ని భూతాలు కూడా అన్ని సమస్త ప్రాణాలు సమస్త ప్రాణ అంటే ఇంద్రియాలు మొత్తం వచ్చేసాయి. ప్రాణ శబ్దము అనేది ఇంద్రియాలు కూడా వర్తిస్తున్నమాట. సమస్త ప్రాణాలు అంటే సమస్త ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో సర్వే లోకాల్లో ఉన్నటువంటి అవస్థలు ఏవైతే ఉన్నాయో సర్వే దేవాహ దేవ అంటే ఇక్కడ ఇంద్రియాలు అన్నమాట. అన్ని యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో పిండంలో అవన్నీ కూడా ఉపనిషత్ ఒక రహస్యాత్మకంగా విజ్ఞానంతో యుక్తమే ఉన్నాయట. అది యథార్థ స్వరూపము. అందుకే సత్యస్య సత్యం అని చెప్పుకున్నాట. సత్తాతో యుక్తమే ఉన్నాయి. ఇవి ఒక సత్తాత్మక పదార్థంతో యుక్తమే ఉన్నాయి అంటే ఒక గతితో యుక్తమే ఉన్నాయి, గతిశీలతో యుక్తమే ఉన్నాయి. అందుకే సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః అన్ని సమస్త ఇంద్రియాలు సర్వాణి భూతాన్ని సమస్త భూతాలు విచ్చరంతి ఆ రకంగా వ్యాపించి ఉన్నాయి, ఆ రకంగా గతిశీలంగా ఉన్నాయి. తస్య ఉపనిషత్ వాటి యొక్క రహస్యం అయితే ఉందో వాటి యొక్క జ్ఞానం అయితే ఉందో సత్యస్య సత్యం అని చెప్పి సత్తా వాళ్ళే పదార్థంతో యుక్తమై సత్యయుక్తంగా ఉన్నాయి. సత్యమితి. అలాగే ప్రాణాహ వై సత్యం అలాగే ప్రాణాలు కూడా సత్తాతో యుక్తమై ఉన్నాయి. తేషాం ఏషః సత్యం. అందుకే వాటి యొక్క ప్రాణాల యొక్క సత్తా అయితే ఉందో అది ఇక్కడ సత్యము. అంటే ఆ ప్రాణతత్వమే అంటే జీవాత్మతత్వమే ఇక్కడ సత్యము. అంటే సమస్త లోకాల్లో అంతటా విస్తరిస్తూ వ్యాపిస్తూ తిరుగుతూ గతిశీలంగా ఉంటుంది. అంటే ఈ జీవాత్మ అనేది పిండంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటి కూడా సమస్త భూతాలన్నింటిని కూడా గతిశీలంగా ఉంటూ అక్కడ విస్తరిస్తూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది. అలాగే అలాంటి స్థితి గతివిధి అయితే ఉందో అది సత్యాత్మకమైన యథార్థమైన స్వరూపము అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూడండి మనకు జిస్ ప్రకారం మకడ తంతువోం పర్ ఊపరికి ఓర్ జాతాయి. ఆ మకడ ఆ సాలెపురికి అయితే ఆ తంతుల యొక్క వల అయితే దాన్ని అంతా పరిచిందో వాటి యొక్క సహాయం చేత అంతా తిరుగుతూ గతిశీలంగా ఉంటున్నమాట. ఉప్పరికి ఓర్ జాతాయి పైకి కిందికి అలా వెళ్తూ ఉంటున్నాడు. తథ అలాగే జైసే అగ్ని నుంచి అగ్ని మహాభూతం నుంచి అగ్నితత్వం నుంచి అనేక చోటి చినగారియ ఉడితే చిన్న చిన్న నిప్పురవులు కూడా ఎగురుతూ ఉంటాయన్నమాట. అలాగే ఉసి ప్రకార్ ఈ ఆత్మ చేత ఈ జీవాత్మ చేత సమస్త ప్రాణాలు సమస్త లోకాలు సమస్త దేవగణులు సమస్తమైనటువంటి ప్రాణులు వివిధ రూప్సే ఉత్పన్నం అవుతాయి, వివిధ రకాలుగా ఉత్పన్నం అవుతూ ఉంటాయి, వివిధ రకాలుగా తిరుగుతూ ఉంటాయి, గతిశీలంగా ఉంటాయి. అంటే ప్రత్యేక తత్వం ప్రత్యేక ఇంద్రియం యొక్క గతివిధి భిన్న భిన్నంగా ఉంటుందంట. అందుకే ప్రాణి వివిధ రూపసే ఉత్పన్న హోతే వివిధ రకాలుగా ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అందుకే ఏంటంటే సత్యక సత్య ఉస్ ఆత్మక ఉపనిషదే ఇది సత్యక సత్య ఇది ఆత్మ యొక్క యథార్థ రహస్యము. ఉపనిషత్ అంటే రహస్యం అన్నమాట. ఉపనిషత్ అంటే రహస్యం అంటే ఇది యథార్థమైన పిండంలో జరిగే గతివిధి యథార్థమైనది, సత్యభూతాత్మకమైనది, అందుకు రహస్యాత్మకమైనది, ఒక విజ్ఞానాత్మకమైనటువంటిది. అందుకే ప్రాణి సత్య ఇక్కడ జీవాత్మ సత్యమైంది. ఆ ప్రాణంతో యుక్తమైన ప్రాణాలను ఆధారం చేసుకునే ఇంద్రియాలు ఆ లోకాలు ఏవైతే మన పిండంలో గతివిధంగా క్రియాశీలంగా ఉంటున్నాయో అవన్నీ సత్యమైనటువంటివి, యథార్థ స్వరూపమైనటువంటివి. అందుకే ఉనిహిక సత్యే అది వాటి యొక్క తత్వమే సత్యంగా భావించాం. ఆ రకంగా పిండంలో ఉన్న తత్వాలు ఏవైతే సత్యాత్మకమైనటువంటి పరమాత్మ యొక్క వ్యవస్థాత్మకమైనటువంటి భావించి వాటిని యథార్థ రూపంలో ఏ పదార్థం ఏ ఇంద్రియాలు ఏ రకంగా ఉన్న వాటిని యథార్థంగా వాటిని అలాగే తెలుసుకొని మనం స్థుతించినట్లయితే వాటి యొక్క స్వరూపాన్ని తెలుసుకొని మనం ఆనందాన్ని పొందవచ్చు అనే భావంతో ఇక్కడ వ్యక్తం చేయబడ. అందుకే ఉనిహిక యహ సత్య సత్య స్వరూపం అని చెప్పి చెప్పుకున్నమాట. इस मकड़ी अपने तंतु से नीचे ऊपर चढ़ती उतरती है, ऐसे पिंड का विज्ञान घन आत्मा
ఈ పిండంలో ఉన్నటువంటి ఇక్కడ కొంచెం భిన్నంగా ఇచ్చారు చూడండి. ఈ పిండంలో ఉన్నటువంటి విజ్ఞానగణ ఆత్మ జీవాత్మ జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు మనం మెలుకొని ఉన్నాం, ఇది జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థ అంటే పూర్తి గాఢించదే కాదు, అది ఏదో స్వప్నలోకంలో కళ్ళగంటూ ఉన్నాం, ఇది స్వప్నావస్థ. అలాగే సుషుప్తి అవస్థ గాఢంగా నిద్రపోవడం అన్నమాట. 3 అవస్థల్లో ఉంటాం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి మే ఈ 3 అవస్థల్లో విజ్ఞాన రూపీ తంతుకే సహారే, ఆ విజ్ఞాన రూపీ తంతువు యొక్క సహాయం చేత అంటే ఆత్మ సహాయం చేత చడతా ఉతరతా హే అంటే విజ్ఞాన రూపీ ఆత్మ అంటే తంతు అయితే ఊరినాభి తంతు సహాయం చేత పైకి తిరుగుతూ ఉంటుందో, అలాగే ఒక అగ్నితత్వం ద్వారా నిపుణులు అంతటా వ్యాపిస్తూ ఉంటాయో, అలాగే విజ్ఞాన గణ ఆత్మ ఇంద్రియాలను ఆర్డర్ చేసుకొని ఆ సమస్త ఇంద్రియాలతో యుక్తమై ఉంటుంది. కాబట్టి పిండంలో విజ్ఞాన గణ ఆత్మ, అలాగే ఈ బ్రహ్మాండంలో పరమాత్మ ఉన్నాడు. పిండంలో ఏ విధంగా ఈ సమస్త ప్రాణాలకు, ఇంద్రియాలకు, దేవతలకు, సమూహానికి అందరికీ ఎవరు దేవత, ఇక్కడ ఎవరు అంటే జీవాత్మ. అలాగే సమస్త పిండం బ్రహ్మాండంలో ఉండేటువంటి సూర్య చంద్ర గ్రహ నక్షత్రానికి ఆత్మ ఎవరు ఆ పరమాత్మ. అందుకే విజ్ఞాన గణ ఆత్మ ఏదైతే ఉందో ఇంద్రియాలన్నిటి కూడా జ్ఞానంతో యుక్తం పరిచేది ఇక జీవాత్మ అని చెప్పుకున్నాం. అందుకే పిండంలో విజ్ఞాన గణ ఆత్మ ఏదంటే జీవాత్మ, అలాగే బ్రహ్మాండంలో విజ్ఞాన గణ ఆత్మ ఏదంటే పరమాత్మ అనమాట. వహి ఆ పరమాత్మ ఇక్కడ బ్రహ్మ అని చెప్పుకుంటున్నాం. ఉషీసే సబ్ లోక, ఆ పరమాత్మ చేతనే అన్ని లోకాలు, అన్ని దేవతలు, సమస్త దేవతలు, సమస్త భూతాలు ప్రస్ఫుటిస్తున్నాయంటే అభివ్యక్తం అవుతున్నాయి. ఆ పరమాత్మని మనకు ఈ బ్రహ్మాండంలో కనిపించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి అభివ్యక్తం అవుతున్నాయి, అవి గతిశీలంగా ఉంటున్నాయి. పుష్క ఉపనిషత్తు మే నామ సత్యస్య సత్యం. అందుకే ఉపనిషత్తులో ఇదే ఉపనిషత్తు యొక్క రహస్యం, అంటే ఇదే ఈ శాస్త్రం యొక్క రహస్యము, ఇదే ఈ బ్రాహ్మణం యొక్క రహస్యం ఏంటంటే సత్యస్య సత్యం అంటే సత్యకా సత్యహే అంటే ఈ పిండిక ఆత్మ సత్య అంటే పిండంలో ఉండే ఆత్మ సత్యమైంది, యథార్థమైంది. అది ఆ పిండ యొక్క సహాయం గతిశీలంగా ఉంటున్నాయి. అలాగే బ్రహ్మాండం ఆత్మ ఆత్మక ఆత్మ, ఈ బ్రహ్మాండం నుండి ఆత్మ అనేది ఏదైతే ఉందో అది ఆత్మక ఆత్మ అంటే మన శరీరం పిండంలో ఉండే ఆత్మ కూడా అది ఆత్మ అంటే పరమాత్మ అనమాట. అత వహు సత్యక సత్య, అది కూడా పరమాత్మ సత్యమైంది, యథార్థమైంది, శాశ్వతమైంది. ప్రకృతి ఎలాగో ఉందన్నమాట. అంటే ఇక్కడ 3 పదార్థాలు కూడా అనాది తత్వంతో యుక్తమై ఉన్నాయి, సత్య స్వరూపమైనటువంటివి, సత్య జ్ఞానంతో యుక్తమై ఉన్నాయి. అది నిరంతరమైన శాశ్వతమైనటువంటి దీనికి అంటే జీవించడం, క్షీణించడం అనేటువంటి, నష్టం కావడం అంటూ ఏది ఉండదు. ఈ సత్యాత్మకమైనటువంటిది ఆత్మ పరమాత్మ అనే తత్వాన్ని ఇక్కడ స్థిరత్వాన్ని చూపిస్తూ ఇక్కడ మనకు ఈ మంత్రాంశం చెప్పబడింది అన్నమాట. ఈ రకంగా మనకు ఈ ద్వితీయ బ్రాహ్మణం కూడా ఇది ప్రథమం బ్రాహ్మణం, ఇది ద్వితీయ అధ్యాయంలో ప్రథమ బ్రాహ్మణం కూడా ఇక్కడ మనం పరిసమాప్తం చేసుకున్నామంట. ఫస్ట్ ఈ ద్వితీయ అధ్యాయంలో ఈ ప్రథమ బ్రాహ్మణంలో 20వ మంత్రాన్ని లెక్క చెప్పుకున్నాం. ఇసి ప్రకార వర్ణ, ఇలాంటి వర్ణ మనము స్వప్నావస్థ గురించి మనము 3వ అధ్యాయంలో 9వ మంత్రంలో 9-10 మంత్రాల్లో మనం చెప్పుకున్నామండి. అక్కడ 17 వరకు చెప్పుకున్నామట. జిస్మే యాజ్ఞవల్క్య తథా విదగ్ధ శాకల్యకి ప్రశ్నోత్తరీ హే. అక్కడ యాజ్ఞవల్క్య మహర్షి సాకల్య ముని వీరి మధ్య పరస్పరం ప్రశ్నోత్తరం జరిగిందన్నమాట. అది చాందోగ్యోపనిషత్తులో 5వ అధ్యాయంలో 11 నుంచి 24 మంత్రాల్లో ఈ విషయం గురించి చెప్పబడింది, ఈ కథ గురించి చెప్పబడింది అన్నమాట. జిస్మే కైకేయ అశ్వపతి కే నికట్ ప్రాచీనశాల ఔపమన్యవ ఆదిత్య. ఇప్పుడు కైకేయి అశ్వపతి కే దగ్గర ప్రాచీనశాల ఔపమన్యవ అది మొత్తం 6 ఋషులు అని చెప్పుకున్నామట. వైశ్వాన సంబంధి ఉపదేశం అడగడానికి వచ్చామట 6 ఋషులు. ఆ కథ అంతా మనం చెప్పుకున్నాం, అక్కడ చెప్పబడినమాట. ఆ సమయంలో కూడా ఆత్మ యొక్క జాగృతాది స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ గురించి అక్కడ మనం విశేషంగా అక్కడ ఇంకా సరళమైనటువంటి తరీకతో దృష్టాంతాలతోటి అక్కడ మనం ప్రస్తావించుకున్నాం. ఆ సంకేతం ఇక్కడ ఇవ్వబడింది అన్నమాట. ఆత్మకి జాగృతాది అవస్థావంక వర్ణన మాండుక్య, చాందోగ్య, బృహదారణ్యక విషయంలో కూడా చెప్పబడిన ఇక్కడ వచ్చింది, ఇంకా తర్వాత కూడా వస్తుంది. అలాగే మాండుక్యోపనిషత్తులో కూడా, చాందోగ్యోపనిషత్తులో కూడా స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ గురించి మనకు చెప్పబడింది అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి ఆయన చూసుకోవడం కొరకు ఇక్కడ మనకు సంకేతం ద్వారా చెప్పబడింది. మరి ఈ రకంగా 2వ అధ్యాయంలో ఈ ప్రథమ బ్రాహ్మణాన్ని మనం సమాప్తం చేసుకున్నాము. కాబట్టి మనం దీన్ని మళ్ళీ ఒకసారి సింహావలోకం చేయండి, ఓకేనా? సో ఈ రకంగా మనం చెప్పినది ఏంటంటే ఈరోజు బ్రహ్మాండంలో పిండంలో ఉన్నటువంటి తత్వాల గురించి మనం చెప్పుకున్నాం. పిండంలో ఆత్మ ప్రధానమైంది, బ్రహ్మాండంలో ఆత్మ కూడా ఆత్మ, ఆ బ్రహ్మాండంలో పరమాత్మ అంతటా వ్యాపించి గతిశీలంగా ఉన్నాడు. ఇక్కడ గతిశీల అవస్థలో స్వప్నావస్థ,
అలాగే సుషుప్తి అవస్థ, అలాగే జాగ్రత్త అవస్థ, 3 అవస్థల్లో వ్యక్తి ఏ రకమైన మనోగత భావాలతో యుక్తమై ఉంటాడో అదే మనోగత భావాలతో స్వప్నావస్థలో యుక్తమై ఉంటాడు. ఎప్పుడు స్వప్నావస్థ కాకుండా సుషుప్తి అవస్థలో ఉంటాడో అప్పుడు అక్కడ పరమాత్మతో తన ఆత్మస్వరూపంలో ఏకీభావంతో యుక్తమై ఉంటాడని చెప్పుకున్నామట. ఆ స్థితిలో సమస్త ఇంద్రియాలు తనలో విలీనమవుతాయి, ప్రాణతత్వంలో జీవాత్మతో విలీనమవుతాయని చెప్పే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి మనం అప్పుడు అత్యంత ఆనంద స్థితి కలుగుతుంది. అత్యంత ఉత్కృష్టమైన స్థితిలో మనం అత్యంత ఆనందాన్ని పొంది సంతోషాన్ని పొందుతాం. అందుకే నిద్ర లేవగానే సుఖం అస్వాప్సం, నేను చాలా సుఖంగా నిద్రపోయాను, చాలా ఆనందంగా నిద్రపోయాను చెప్పి చెప్తుంటాం. ఎందుకంటే ఆ స్థితిలో అత్యంత ఆనందాన్ని పొందాం అనమాట. బట్ అటువంటి స్థితి నీకు సమాధిలో అత్యంతంగా ఉన్నతంగా ఇప్పుడు ఏ విధంగా సుఖంగా నిద్రపోయాలని చెప్పి నీకు ఏ విధంగా అనుభూతి ద్వారా తెలుస్తుందో సమాధిలో ధ్యానంలో పరమాత్మ యొక్క అనుభూతి కూడా అలాగే ఉంటుందన్నమాట. నేను అత్యంత ఆనందంగా నిద్రపోయి ఏ రకంగా చెప్తున్నామో, అత్యంత అర్థంగా ఉంది చెప్పి ఏ రకంగా చెప్తున్నామో అలాంటి అనుభూతి నీకు ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నప్పుడు, పరమాత్మ సాక్షాత్కారం చేసుకున్నప్పుడు, సమస్త పదార్థాలను సాక్షాత్కారం చేసుకున్నప్పుడు అలాంటి ఆనందానుభూతి మనకు కలుగుతుంది. కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేసినట్లయితే ఎటువంటి తత్వాలను కూడా అన్నిటిని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనకు యోగ శాస్త్రం కూడా మనకు ముందుగా ఏదో ఒక విషయం మీద మనం ఏకాగ్రతను సంపాదించుకున్నట్లయితే ఆ ఏకాగ్రత యొక్క సహాయం చేత సమస్త విషయాలను కూడా మనం సహజంగా అవలీలంగా సంపాదించుకోవచ్చు, వాటిని సిద్ధిని పొందవచ్చు అని తెలుసుకోవచ్చు. యథార్థ స్వరూపాన్ని తెలుసుకుని మనం జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండగలుగుతామట. కాబట్టి ఏ విషయంలో ఎవరినైనా ఒక విషయం పట్ల మనకి ఏకాగ్రత అనేది, గాంభీర్యత అనేది ఉండాలన్నమాట. అటువంటి వ్యక్తికి సకలం అన్ని సిద్ధిస్తాయన్నమాట. వస్తు ఇంకా అటువంటి వ్యక్తి ఇంకా సూక్ష్మంగా ప్రయత్నం చేసినట్లయితే ఆత్మదర్శనం, పరమాత్మ దర్శనం కూడా సృష్టి యొక్క స్వరూపాన్ని కూడా అన్నింటినీ తెలుసుకోగలుగుతామట. అటువంటి విజ్ఞానం అంతా సంకేతాలు చెప్పబడుతుంది. వాటిని తెలుసుకొని మనం వాటి కోసం నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉద్దేశం. ఈ చెప్తున్నాం. 2వ అధ్యాయంలోనే 2వ బ్రాహ్మణం ఇక్కడ ప్రాణానికి శిశు రూపంకి కల్పన ద్వారా, అంటే ఒక స్థూలమైన కల్పన ద్వారా అంటే మనకు ఆ తత్వాన్ని, ప్రాణతత్వాన్ని గురించి మనకు చెప్పబడింది. ఇది కూడా చాలా రోచకంగా ఉంటుంది. కాబట్టి ఆ తత్వాన్ని ఏంటో, ఆ పరమాత్మ యొక్క దర్శించుకోవడానికి ఏదైనా ప్రక్రియ, విధి విధానాలు ఏ రకంగా చెప్పబడుతున్నాయో అవి కూడా మన దగ్గర. ఫస్ట్ వ్యక్తిగత ఎవరికైనా సందేహం చెప్పండి. 2 నిమిషాలు. సుషుప్తి నాడి గురించి ఒకటి చెప్పారు కదా. సుషుప్తి నాడి చెప్పారు కదా మహోదయ. మనకి సుషుమ్న నాడి అంటే అది 72,000 నాడులు సపరేట్ గా ఉండి అది వేరేగా పనిచేస్తుంది అనే ఉద్దేశంలో చెప్పారు కదా మహోదయ. ఇప్పుడు ఈరోజు చెప్తున్నాను ప్రధానంగా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మిగిలిన నాడులు ఇందులో కలిసిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే ఇందులో కలిసిపోతాయో, ఇప్పుడు సమస్త ఇంద్రియాలు ప్రాణాలు కలిసిపోయి శాంతమైపోయాయో అలాగే సమస్త సుషుమ్న నాడులు ఇవన్నీ శాంతమైనప్పుడు అత్యంత ఆనందానుభూతి కలుగుతున్నమాట. వాటి సపరేట్ గా ఉంటున్నాం. జీ చెప్పండి మహోదయ. మీరు మొదట కళల గురించి చెప్పారు. అది అంటే అవి జరగబోయేవి సూచిస్తుంటాయా అండి ఏమన్నా? అది దానికి అంత త్వరగా మనం గుర్తించలేమని చెప్పి, అందుకే దానికి చాలా సూక్ష్మత ఉండాలి, స్వాధ్యాయ బలభూతంగా ఉండాలి. మనకు జ్యోతిష విషయంలో శాస్త్రము, పరిజ్ఞానం తెలిసి ఉండాలన్నమాట. అటువంటి వ్యక్తి గుర్తించగలుగుతాడు. వ్యక్తిగత మనోభావం స్టడీ చేసే విధంగా ఉన్నట్లయితే అప్పుడు ఆ మనోగత భావాలను మనం క్యాచ్ చేయొచ్చు. అప్పుడు మనకు వచ్చినటువంటి కళ ఏదైతే ఉందో అది యథార్థం కళ మనం ఐడెంటిఫై చేస్తామంట. అందరికీ గుర్తించలేమంట. కానీ అది ఒక సామాన్యంగా మనం చెప్పకూడదు కానీ చెప్పలేం. కానీ అది ప్రతి సిద్ధ పురుషులకు, యోగులకు అది ఇంకా కొంచెం సూక్ష్మంగా ఉండే వ్యక్తులు కూడా అనుభూతి కలుగుతుందన్నమాట. అది దాని సహజం. మనం కూడా వింటూ ఉంటాం. మన అనుభూతి మనకు కావాల్సిన వ్యక్తులు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియకుండా మన కళ వచ్చేస్తుంది. మనం ఏమనుకున్నా వాళ్ళకు తెలిసిపోతుంటున్నాం. అది మన స్థూలంగా తెలుసుకుని చాలా మనకు స్థూలంగా తెలుస్తూ ఉంటుంది. అది ఇంకా సూక్ష్మంగా కళ రూపంలో కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. కొంచెం యథార్థంగా ఉంటాయి. కొన్ని మనకు ఎటువంటి సాత్విక స్థితిలో వచ్చినటువంటి యథార్థమైనటువంటి, కొన్ని మీ వాత రోగం వలన వచ్చే ఏదైనా చాంచల్యంతో వచ్చినటువంటి అవి యథార్థం కాదు. అవి అత్యంత కల్పనాతీతంగా ఉంటాయి అన్నమాట. అవన్నీ కాదు.
అది కొంచెం మనకు అవలోకనం చేసే స్థితి మనకు సామర్థ్యం పెరిగినప్పుడు, ధ్యానం చేసినప్పుడు అవి ఆ శక్తి సామర్థ్యం పెరుగుతుంది. అప్పుడు మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అందుకే కొన్ని కొన్ని చోట్ల శాస్త్రాల్లో చాలా మంది విదేశీ స్త్రీలు, ఇంకా మహాపురుషులు వాళ్ళకి స్వప్నావస్థ ఇలా జరిగింది, ఇలా జరిగింది చెప్తూ ఉంటారు మనకు. పురాణాల ఇతిహాసం చెప్తూ ఉంటా ఉంటారు. ఇలా స్వప్నం వచ్చింది, ఇలా కళ వచ్చింది, ఈ కళలు ఇలా కనిపించాయి అంటే శుభం కలుగుతుంది, మంచి కలుగుతుంది అని చెప్తుంటా ఉంటాం. అని కొన్ని సంకేతాలు మనకు పూర్వ సంకేతాలు తెలుస్తూ ఉంటాయి. వ్యక్తికి అనుభూతులు కలుగుతాయి అన్నమాట. ప్రత్యేక వ్యక్తి కలుగుతాయి. ప్రత్యేక ఆత్మ వాటిని సంగత్యంతో యుక్తమైనటువంటి ఆత్మను దాని సంబంధం ఏర్పరచుకోగలుగుతున్నమాట. తెలియకుండా వచ్చేస్తుంది, సహజంగా వచ్చేస్తున్నమాట. ఆ వాతావరణం క్రియేట్ అవుతున్నమాట. ఆచార్యజీ, త్రిజట స్వప్నంలో సీత మీద మంచి అభిమానంతో ఉండేసరికి త్రిజటకి స్వప్నం వస్తుంది. అంటే ఆ రావణాసురుడి భార్యలు, కుటుంబాలు ఎట్లా అయిపోతాయో యుద్ధం తర్వాత అని త్రిజట స్వప్నం వస్తుంది రామాయణంలో. మహోదయ, అయితే పగటి కళలు నిజమవుతాయా అనేది పగటికి అదే మనకు స్థితి చూడాలి. ఎవరు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క స్వరూపాన్ని బట్టి మనం ఇప్పుడు మన స్థూలంగా చాలా మంది సమాజంలో ఉన్నాం, కానీ అందరి వ్యక్తుల యొక్క విషయాలు నమ్ముతారా? దాంట్లో కొంత ప్రామాణిక వ్యక్తులు ఉంటామంట, వారి విషయాలు నమ్ముతామంట. అలాగే దీంట్లో కూడా మనం వాటిని ఐడెంటిఫై చేసే శక్తి, యోగ్యత, సామర్థ్యం మనలో ఉన్నట్లయితే, స్వాధ్యాయ బలం ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి వ్యక్తి గుర్తించగలుగుతామంట. ఎందుకంటే అటువంటి వ్యక్తి అనవసరమైన విషయంలో అనావశ్యమైన చింతన చేయదన్నమాట. అటువంటి వ్యక్తికి యథార్థమైన ఏదైతే ఉందో వాటి విషయంలో విచారణ ఉంటుందన్నమాట. వాళ్ళ నిరంతరం జీవనచర్య ఎలా ఉంటుందంటే సార్థకమైన విచారం చేస్తే అనావశ్యకమైన విచారం ఏది కూడా ఉండదన్నమాట. అటువంటి వ్యక్తులు మనం ఏం చెప్పగలుగుతామంట. అందరూ అధికారులు కాదు ఈ విషయానికి. జరగబోయేవి అంటే మనకి కళ వస్తుంది, అవి ఎప్పుడో ఒక 5 ఏళ్ల తర్వాతనో అట్లా, అంటే మరి దానికి సూచన ఏంటిది? కళకి సూచన ఏంటి? ముందుగా తెలిస్తే సాధనా బలం చేత తెలుస్తాయి అవన్నీ మనం చెప్పలేము. సాధనా బలం చేత ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి భిన్న భిన్నంగా ఉంటుంది. ఆ భిన్న అనుభూతి వల్ల వ్యక్తి తెలుసుకోగలుగుతాడు. అది ఒకరు చెప్పేది కాదు. ఒకరు చేయాలంటే మేము కూడా త్రాటక విద్య ద్వారా, సిద్ధి ద్వారా, అది ఇప్పుడు నాగలక్ష్మి గారి ఆలోచిస్తున్నారు మొత్తం మీద త్రాటక చేసిన అంటే అప్పుడు తెలుస్తుంది మాకు. ఓకేనా? లేకపోతే అనంత గారు, లేదంటే నిర్మలా గారు, లేదంటే సామ్రాజ్యం గారు అలా ఏం చేస్తున్నారని త్రాటక విద్య ద్వారా తెలుసుకోవచ్చు, ఆ యోగి తెలిసినట్టుగా. ఓకేనా? అలా అని చెప్పి మీరు అన్ని రకాల విద్యలు ఇప్పుడు ఏం చేస్తున్నా మొత్తం గుప్తరంగా CCTV కెమెరా లాగా మీరు అలా పెట్టొద్దు మళ్ళీ. ఓకేనా? వర్తమాన సమయాన్ని మనం చేసుకుంటాం. ఇప్పుడు CCTV కెమెరా మరి CCTV కెమెరా ఎలా వచ్చాయండి? దీనివల్ల ఆలోచన శక్తి ఇలా వచ్చింది కాబట్టి, అవునా కదా? అవి తెలుసుకోవడానికి కదా. అంటే బుద్ధి ఎలా పనిచేసింది, దీనిలో చూసుకోవడానికి కెమెరా పెట్టేద్దాం అని కూడా. అక్కడ స్థూలంగా మనసులో పెట్టేవాళ్ళు, అప్పుడు మనసులో పెట్టలేదు ఇప్పుడు, కాబట్టి స్థూలంగా ఆ భౌతిక పదార్థాన్ని అటాక్ చేసి పెట్టేదన్నమాట. ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడి నుంచి వచ్చేసి అర్ధరోగ హరి నిద్ర. అప్పుడు సుషుప్తి నాడిలో మనం నిద్రపోవాలన్నదే గాని స్వప్న లోకంలో ఉంటే మరి అది రోగం హరి కాదు కదా మహోదయ. అది రోగహాని కాదండి. సుషుప్తిలో ఉన్నప్పుడే రోగాన్ని హరిస్తున్నామట, శాంతపరుస్తున్నామట. ఇంకొంచెం వివరంగా చెప్పగలరు? అర్థం కాలేదు. వస్తుంది ఇంకా వస్తాయండి, అక్కడ చెప్పుకుందాం. ఓకేనా? ఇది మనం వివరించడానికి అంత ఇదేం కాదు. కొన్ని మనం అందరం కలిసి మనం ప్రాక్టికల్ గా కుండలి జాగాన్ని ప్రయోగం చేయాలన్నమాట. కుండలి జాగాన్ని ప్రయోగం చేసినప్పుడు ఆ సుషుమ్నా నాడి మనం అనుభూతిని పొందినప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తాయన్నమాట. ఇప్పుడు ఏనాడి 72,000 కోట్ల నాడుల్లో ఏనాడి గురించి ఏ రకంగా ఎలా చెప్పగలుగుతామండి? స్థూలంగా ఒక సుషుమ్నా నాడి గురించి చెప్పుకున్నాం అంతే, ప్రధానమైనది అది సమయం విలీనం చేయాలని చెప్పి. అలాగే ప్రత్యేక నాడికి ప్రాధాన్యత ఉంటుంది. ఏ ఒక్క నాడి గతి అవరుద్ధమైన అన్ని మిగతా కూడా అస్తవ్యస్తం అయిపోతాయి అన్నమాట. అది కొంచెం సుషుమ్నా అష్టచక్రాల విషయంలో కొంచెం మనకు ప్రయోగాత్మక చేసేయండి. ఓకేనా? ఇది మనకు బ్రహ్మసూత్రాల్లో చెప్పుకున్న సందర్భంగా చెప్తాను. బ్రహ్మసూత్రాల్లో మనకు ఇవన్నీ బాగా వచ్చేస్తాయండి. మనకు అక్కడ వేదాంత మనం ప్రారంభించుకుంటారా ఈ తత్వం గురించి చాలా ప్రయోగాత్మకంగా వచ్చాయి. అవి మనకు ఈసారి కొంచెం ప్రయోగాత్మకంగా ప్రయత్నించేద్దాం. అందరూ ఒక సంకల్పం తీసుకొని ఒక ప్రాక్టికల్ గా ఒక 3 నెలలు ఉంటుంది. ఇది 3 నెలలు ఒక వ్రతం, ఒక దీక్ష తీసుకొని దాన్ని అలాగే చెప్పుకుందాం, అలాగే ప్రాక్టీస్ చేద్దాం. రోజు సాధనామయంగా ఉంటుంది. ఒక నిష్ఠ, ఒక దీక్షా కాలం అన్నమాట. ఆ దీక్ష తీసుకొని మనం ఆ గ్రంథం ప్రారంభించుకుందాం. కాబట్టి దాంట్లో
ప్రయోగం కూడా చేద్దాం ఆ దర్శనంతో పాటు. ఓకేనా? ఆత్మతత్వాన్ని ఎలా దర్శించుకోవాలని చెప్పి అది ప్రాక్టికల్ గా సుషుమ్నా నాడి గురించి ఒక్కటే మాట మహోదయ, అది మనము చేసేటప్పుడు స్థాయి ఉంటుంది కదా మహోదయ, వెనక్కి గనక రాలేకపోతే ప్రాణం పోతుంది అనేది విన్నా నేను. అంటే నేను విన్న మాట మీకు అదంతే ఉండదు, చెప్దామనే ఉద్దేశమే. అదంతే ఉండదు, అట్లే ఉండదు. కానీ కాకపోతే ఏదైనా కానీ మనం ముందు అది తెలుసుకుంటూ వెళ్ళేలామంట. ఆ స్థితి అంటే అంతవరకు యోగ్యత వచ్చినా దానికి కూడా వెనక్కి తిరిగి వచ్చే యోగ్యత కూడా ఉంటుందామంట. కాకపోతే అది మనకు అందుకే ఒక్కొక్క వ్యక్తి యొక్క స్థితిని బట్టి ఉంటుంది. కానీ వ్యక్తికి అంత లోపలికి వెళ్ళి ఇప్పుడు ఏదో నువ్వు అభిమన్యు విషయం తీసుకుని పోయి అభిమన్యు మొత్తం నేర్చుకోగలిగి అంత లోపలికి వెళ్ళిపోయి తిరిగి వచ్చి విద్య నేర్చుకోలేకపోయి చక్ర వ్యూహం నుంచి అందుకే ప్రాణాలు పోతున్నాడు. అలా కాదు. అక్కడ అన్యాయంగా అర్థంగా అక్కడ ఆ సామర్థ్య ధైర్యం ఉంటుంది. కానీ దానికి ఒక విధి విధానం ఉంటుంది. విధి విధానం ప్రకారంగా నిలబడే శక్తి రావాలి. ఆ శక్తి సంపాదించడం ప్రయత్నించాలన్నమాట. మధ్యలో ఆపితే అది మధ్యలో ఆగిపోయింది, అంతేం లేదు. అలాగే ఏదైనా కూడా మనం ఒకటి మన అందుకే సామర్థ్యాన్ని బట్టి ఒక గుహలోకి ప్రవేశిస్తున్నా మనం తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది ఒక అంచనా ఉండాలన్నమాట. మనం 3 గంటలకు బయలుదేరిపోతున్నా గుహలో దాటి వెళ్ళిపోవడానికి పోతూ ఉన్న 7, 8, 9 అయిపోతుంది. మనం తిరిగి రావడానికి సమయం పడుతుంది అని ఒక ఆలోచన ఉండాలి. ఒక నీకు ఆ అంచనా ఉండాలన్నమాట. అంటే ఏదైనా పని చేసినా ఒక విధి విధానం ఉంటుందన్నమాట. విధి విధానం ప్రకారం చేసుకుంటే అన్ని తెలుస్తాయన్నమాట. ఆ విధి విధానం ప్రకారం చేసుకోకపోయినా నీకు సామాన్యం తెలిసినా తెలియకుండా అన్ని మనకు హాని నష్టం కలుగుతూ ఉంటుంది. అదే కాదు. ఓకేనా? ఓకే అండి, ఇటువంటి విషయాలు మనం ఇంకా చెప్పుకుందాం. అస్తు. అస్తు మహోదయ. ధన్యవాదాలు. పునర్మిలామః. శాంతి పాఠం అయింది కదా? అస్తు. అవలేదండి. అవలేదా? చెప్పలేదండి. క్షమితం. అస్తు శాంతి పాఠః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. నమస్తే మహోదయ.